హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి పార్ట్ 2 క్లాస్ని అయితే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇక్కడ లెసన్ వైజ్గా మనము రివిజన్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఆల్రెడీ 5th లెసన్ వరకు రివిజన్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో మన యొక్క యూట్యూబ్లో ఉంది, ప్లేలిస్ట్లో కూడా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. రైట్, ఇక్కడ మీరు వీడియో చూస్తున్నప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉంది చూడండి ప్లేలిస్ట్. సో ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ మీకు చూడండి అన్ని రకాలకు సంబంధించిన చేసినటువంటి వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ చేసి ఉంచడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ రివిజన్ కావచ్చు, పిఐ లైవ్ టెస్ట్లకు సంబంధించిన వీడియో కావచ్చు, అదేవిధంగా 6th 7th క్లాస్ సోషల్కి సంబంధించిన 6th 7th 8th 9th 10th సంబంధించిన అన్ని సోషల్ క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అదేవిధంగా ఈవీఎస్ అండ్ సైన్స్కి సంబంధించిన అన్ని క్లాసులు దీంట్లో ఉన్నాయి. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు నేను పార్ట్ 1 వీడియో చేయడం అనేది జరిగింది. చూడండి, ఇది 6వ తరగతి సామాన్య శాస్త్రం మ్యారథాన్ క్లాస్ అని ఉంటుంది. ఈ యొక్క వీడియోలో నేను మీకు 5th లెసన్ వరకు రివిజన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము 6th లెసన్ నుండి అయితే రివిజన్ అయితే చేసుకుందాం కంప్లీట్గా. రైట్ మిత్రమా, ఇక్కడైతే మీరు 5th లెసన్ వరకు రివిజన్ అనేది మనకు వీడియో మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది. మీరు అక్కడ ఈవీఎస్ అండ్ సైన్స్ క్లాసెస్లో చేసి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు 6th క్లాస్ మ్యారథాన్ క్లాస్ అనేది మీకు కనిపిస్తూ ఉంది. అక్కడ 5th లెసన్ వరకు లెసన్ వైజ్ రివిజన్ చేయడం జరిగింది. ఈ ఒక్క వీడియోలో మనం 6th లెసన్ నుండి పూర్తిగా అయితే రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా మీకు టెట్ ఈఎస్సికి సంబంధించినటువంటి అన్ని ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా నేను మీకు ఇంతకుముందే షేర్ చేయడం కూడా జరిగింది. 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ జనవరి నుండి జూన్ వరకు. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ దాంట్లో ఉన్నాయి. సో అదేవిధంగా మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి. మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. నేను అన్ని రకాల వీడియోస్ పీడిఎఫ్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రైట్గా మనము 6వ లెసన్ అయినటువంటి ఆవాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని మనం రివిజన్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూసుకోండి, షార్క్ చేప నోటిలో దాదాపుగా 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ఆవాసాలు ఆల్పైన్ పర్వతాలు. జాగ్రత్తగా గుర్తించుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల వంటి జంతుజాలం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. సో దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3/4 వృక్షజాలమే ఉంది. సవర్ణ గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి అనేది విస్తరించి ఉంటుంది. గమనించండి. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలను కూడా జల ఆవాసంగానే పరిగణిస్తారు. రైట్, అంటే చిత్తడి నేల కూడా జల ఆవాసంగా పరిగణించడం జరుగుతుంది. సో కింది వాటిలో ఆవాసం ఏదైనా అడిగినప్పుడు దానిలో చిత్తడి నేల ఇచ్చిన అది ఆవాసంగానే మీరు జల ఆవాసంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీరుతో కలిపే ప్రాంతాలలో మడ అడవులు మాంగ్రూన్ అనేటివి పెరుగుతాయి. ఓకేనా, నదులు, మంచినీరు, సముద్రాలలోని ఉప్పు నీటితో కలిపే ప్రాంతాలలో మడ అడవులు పెరుగుతాయి. దాన్ని మాంగ్రూన్ అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ల క్యూబిక్ మైళ్ళ నీరు అనేది ఉంటుంది. జీవులన్నీ ఆహారం, నీరు, గాలి, నివాసం కోసం పరిసరాలపైన ఆధారపడతాయి. ఒక జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం అనేది అవుతుంది. కొలను అనేది మంచినీటి రొయ్యల ఆవాసం అయితే చేప కూడా కొలనులో నివసిస్తుంది. కాబట్టి కొలను అనేది చేపలకు కూడా ఆవాసంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో రొయ్యలకు, చేపలకు కొలను అనేది ఆవాసంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ గేదెల చర్మంపై కొన్ని కీటకాలను చూస్తుంటాం. కాబట్టి గేదె చర్మం కూడా కీటకాలకు ఆవాసం అవుతుంది. ఒక ప్రదేశం రకరకాల జీవులకు ఆవాసంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక రకమైన మొక్కకో జంతువుకో మాత్రమే ఆవాసమని చెప్పలేము. రైట్,
ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన తల వెంట్రుకలో ఉండే జీవుల కంటే ఎక్కువ జీవులు మన ఇండ్లలో ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో నివసించే జీవుల కంటే కొలనులో ఎక్కువగాను, కొలను కంటే నదులో, సముద్రాల్లో ఇంకా ఎక్కువగా జీవులు అనేటివి ఉంటాయి. ఎక్కువ వైశాల్యం అంటే ఇక్కడ అడగొచ్చు క్వశ్చన్ ఎట్లా స్టేట్మెంట్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో స్టేట్మెంట్ మీరు ఒకసారి చదువుకొని ఉంటే ఆన్సర్ అనేది చేయగలుగుతాం. లేకుంటే ఒకసారి విన్నా మన యొక్క వీడియోని, మన యొక్క క్లాస్ని మీకు గుర్తుంటుంది. ఎక్కువ వైశాల్యం ఉండే ప్రదేశాలు ఎక్కువ జీవులు జీవించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కొలనులో అనేక రకాల జీవులు ఉంటాయి. కొలనులో లభించే ఆహార పదార్థాలు గాలి, సూర్యరశ్మి ఆధారంగా కొలనులో వివిధ రకాల జీవులు వివిధ ప్రాంతాల్లో నివసిస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే తూనీగా, మెఫ్లై, అదేవిధంగా లకుమికి పిట్ట, నీటి కాకులు లాంటి పక్షులు కొలనులో నీటి ఉపరితలంపై ఎగురుతూ కనిపిస్తాయి. ఒకసారి ప్రశ్న అడగడం జరిగింది ఇక్కడ నుండి. ఈ యొక్క కొలను యొక్క లేదా నీటి యొక్క కొలనులో ఉపరితలం పైన జీవించే జంతువులు. సో అలాంటి క్వశ్చన్ ఒకటి ఈ యొక్క లెసన్ నుండి రావడం కూడా జరిగింది. చూడండి ఇక్కడ తూనిగా, మెఫ్లై, అదేవిధంగా లకుమికి పిట్ట, నీటి కాకులు లాంటి పక్షులు కొలను నీటి ఎక్కడ ఎగురుతుంటాయి? నీటి ఉపరితలం పైన ఎగురుతూ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి నీటి కొలనులో పాతి ఉన్న వెదురు కర్రలు నీళ్ళలో నుంచి పైకి చొచ్చుకొని వచ్చిన కర్రల మీద ఇవి వాళ్తాయి. అక్కడ నుంచి ఆహారాన్ని సేకరించుకుంటాయి. నెక్స్ట్ నత్తలు, తిరుగుడు పురుగు మరియు గుంట గురుగులు అంటే పాండ్స్ కాటర్ అంటాం. వీటిని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోండి, పాండ్స్ కాటర్. అదే వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. సో ఇక్కడ ఈ ప్రశ్న అడిగినట్టున్నారు. నత్తలు, తిరుగుడు పురుగు, అదేవిధంగా మరియు గుంట గురుగులు అంటే పాండ్స్ కాటర్ వంటి జీవులు ఎక్కడ నివసిస్తాయి? నీటి ఉపరితలం పైన నివసిస్తాయి. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ తూనీగలు, మఫ్లై, డింబకాలు నీటి ఉపరితలం పైన తేలుతూ కనిపిస్తాయి. ఓకేనా? అంతర తామర, బుడగ తామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించ. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వీటి వేర్లు మాత్రం నీటిలో తేలియాడుతున్నట్లు కనిపించినప్పటికీ వాటి వేళ్ళు కొలను అడుగు నేలలో విస్తరించి ఉంటాయి. వీటి అంతర తామర, బుడగ తామర యొక్క వేర్లు మాత్రం నీటిలో తేలియాడుతున్నట్లు కనిపించినప్పటికీ వాటి వేళ్ళు కొలను అడుగు నేలలో విస్తరించి ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఇంకో విషయం ఇక్కడ మీరు గుంట గురుగు అన్న పాండ్స్ క్యాటర్ అన్న ఒకటే. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నీటి ఉపరితలంపై నివసించేవి నత్తలు, తిరుగుడు పురుగు, గుంట గురుగు లేదా పాండ్స్ క్యాట్ జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. అదేవిధంగా నీటిలో తేలియాడుతూ కనిపించేవి ఏంటంటే తూనీగలు, మఫ్లై, డింబకాలు, అదేవిధంగా అంతరతామలు, బుడగ తామరలు వంటి మొక్కలు కూడా నీటి ఉపరితలంపై మనకు తేలియాడుతూ కనిపిస్తాయి. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీటి ఉపరితలంపైన నివసించే జీవులకు తక్కువ రక్షణ ఉండటం చేత వాటిని ఇతర జీవులు తినే అవకాశం ఎక్కువ అయినప్పటికీ ఈ జీవులకు ఎక్కువ మొత్తంలో గాలి ఆహార పదార్థాలు లభిస్తాయి. అందుచేతనే చేపలు తరచుగా ఆహారం కోసం నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. నెక్స్ట్ నీటి బొద్దింకలు, వాటర్ రైట్. ఇక్కడ నెక్స్ట్ నీటి బొద్దింకలు ఒకసారి చూసుకున్నట్లయితే జలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. చూడండి, నీటి బొద్దింకలు కావచ్చు, జలగ కావచ్చు, దోమ, డింబకాలు కావచ్చు. అవి ఎక్కడనే ఆవాసం ఏర్పరచుకుంటాయి కొలనులో అంటే ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో, అంటే కొలను యొక్క ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. ఏంటి? నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు. అదేవిధంగా చేపలు, పీతలు కూడా మనకు కొలను యొక్క మధ్య ప్రాంతంలో ఉపరితలం లోపల భాగంలో కనిపిస్తాయి చేపలు, పీతలు. సో వీటిని కూడా ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అంటే కొలను ఏ ప్రాంతంలో నివసిస్తాయని అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొలను అంచుల్లో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు మొదలైనవి ఉంటాయి. చేపలు ఈ ప్రాంతంలోనే గుడ్లు అనేటివి పెడతాయి. ఇక్కడ కొలను అంచులలో వివిధ రకాల గడ్డి జాతులు ఉంటాయి. దాంతోపాటు కప్పలు, పీతలు కూడా ఉంటాయి. అదేవిధంగా చేపలు మాత్రము గుడ్లు ఎక్కడ పెడతాయంటే కొలని యొక్క అంచులలో చేపలు అనేటివి గుడ్లు పెడతాయి. సో ఈ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నది కొలను ఉపరితలంలో కొంగలు అనేటివి ఉంటాయి. కొలను అడుగున హైడ్రిల్ల లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గాట్ అంటే ఈగ మొదలు కీటకాల డింబకాలను మనం మెగ్గాట్ అంటాం. మెగ్గాట్లు కనబడతాయి. ఈ ప్రాంతంలో కాంతి అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొలను అడుగున ఏముంటాయి? హైడ్రిల్ల లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గాట్ అంటే ఈగ మొదలగు కీటకాల డింబకాలు, మెగ్గాట్ అంటే అవి కూడా మనకు
కొలను అడుగున ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కొలను ఉపరితలంలో ఉండేది ఏంటి అని కింది వాటిలో అడిగితే కొంగలు అని ఉంటే దాన్ని మీరు అంటే రైట్ ఆప్షన్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కొలను ఉపరితలంలో ఉండని పక్షులు, ఉండని జంతువులు, జీవజాతులు ఏవని కూడా వచ్చు, కింది వాటిలో సరి కానిదని అడగవచ్చు ఇక్కడ ప్రశ్న. సో ఈ యొక్క చాప్టర్ నుండి తప్పకుండా టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు ప్రశ్నలు అనేటివి తరచూ రావడం జరుగుతుంది. 2017 టీఆర్లో కూడా ప్రశ్న అనేది రావడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఈ యొక్క లెసన్, ఆవాసాల లెసన్ అయితే ప్రతి పాయింట్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చేయమంటే మళ్ళీ కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ పురుగులు మెగ్గాట్లు ఈ ప్రాంతంలో కాంతి తక్కువగా ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఈ మన కొలను అడుగు భాగంలో చనిపోయిన కుళ్ళిన పదార్థాలు ఆహారంగా ఎక్కువ మొత్తంలో అక్కడ వాళ్ళకు దొరుకుతాయి. హైడ్రిల్లా మొక్కలకు కావచ్చు, అదేవిధంగా ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గాట్లకు అక్కడ కాంతి తక్కువగా ఉన్న ఆహారం అనేది ఎక్కువగా లభిస్తుంది కొలను అడుగు భాగంలో. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కొలనులోనైనా జంతువులను, మొక్కలను చూస్తాం. నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలని, నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని అంటారు. వీటి ఆవాసం ఏమవుతుంది? జల ఆవాసం అని అంటాము. ఇక నెక్స్ట్ పాయింట్, భూమిపైన అనేక రకాల జలావాసాలు ఉన్నాయి. చెరువులు, గుంటలు, కొలనులు, వర్షపు నీటి కుంటలు, అదేవిధంగా తోటలో కుంటలు కావచ్చు. అదేవిధంగా ఇలా చిన్న చిన్న నీటి ఆవాసాలతో పాటు పెద్ద పెద్ద నీటి ఆవాసాలైన ఉప్పు నీటి సరస్సులు, నదులు, సముద్రాలు కూడా ఉన్నాయి. చెట్టు కూడా ఒక ఆవాసము. జాగ్రత్తగా గుర్తుంచుకుందాం. సో దాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చూద్దాం. కొలను ఆవాసమైనట్లే మొక్కలు, చెట్లు కూడా ఆవాసాలే అవుతాయి. పక్షులు, కోతులు, ఉడతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గుంగలి పురుగులు, ఈగలు, చీమలు, కందిరీగలు, కీచురాలు, చిన్న చిన్న నాచు మొక్కలు, దోమలు వంటి జీవులు చెట్లపై ఉండడానికి చూస్తుంటాం. మన పరిసరాల్లో వివిధ రకాల చెట్లు ఉంటాయి. వివిధ రకాల జంతువు ఒక చెట్టు ఒక మంచి స్థావరంగా మనం చెప్పుకుంటాం. పక్షులు, ఉడతలు, చీమలు, సాలెపురుగు మొదలైన వాటితో పాటు చెట్లపైన, బెరడుపైన కూడా చిన్న మొక్కలు పెరగడం మనం చూస్తాం. వర్షాకాలంలో చెట్లపైన ఆకువచ్చగా తివాచి లాంటి మొక్కలు పెరగడం మనం చూస్తాం. కాబట్టి చెట్టు వివిధ రకాల జంతువులతో మంచి ఆవాసం మరియు పక్షులు, ఉడతలకు చెట్లపైకి వచ్చిపోతున్నప్పటికీ వాటికి కూడా మంచి ఆవాసంగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చెట్టు అనేది ఎండ, చలి, వానల నుంచి రక్షణ పొందడానికి మనం ఇండ్లలో నివసిస్తాం. ఇండ్లు మనకు ఉండడానికి స్థలాన్ని ఇస్తాయి. కొన్ని జంతువులు, పక్షులను మనం ఇండ్లలో పెంపుడు జంతువులుగా పెంచుతున్నాం. మనం ఇండ్లలో కూరగాయల పండ్లను ఇచ్చే మొక్కలను కూడా పెంచుకుంటాం. మన ఇల్లు కూడా ఆవాసమే అని చెప్పవచ్చును. నెక్స్ట్ కుక్కలు, పిల్లలు కావచ్చు, మేకలు కావచ్చు, ఆవులు, పక్షులు, సో సాలెపురుగులు, చీమలు, బొద్దింకలు మొదలైన అనేక రకాల జంతువులు మనతో పాటు నివసిస్తాయి. మనం ఇంట్లో లోపల మనీ ప్లాంట్, క్రోటాన్స్ వంటి మొక్కలు కూడా పెంచుకుంటాం. మనం పెంచుకునే జంతువుల పట్ల మనం శ్రద్ధ తీసుకోవాలి. చాలా సందర్భాల్లో పాలు పిండుకోవడానికి ఇచ్చినంత ప్రాధాన్యం ఆవు, గేదెకు వసతులు కల్పించడంలో ఇవ్వడం అనేది లేదు. రైట్, ఇక్కడ నెక్స్ట్ పాయింట్, బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, రక్షణ గురించి పనిచేస్తుంది. సో జంతువుల యొక్క రక్షణ గురించి, జంతువుల యొక్క హక్కుల గురించి పనిచేసే సంస్థ ఏంటంటే బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. జంతువుల హక్కుల గురించి, రక్షణ గురించి పనిచేసే సంస్థ బ్లూ క్రాస్ సంస్థ. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చింత, మామిడి, ఉసిరి మొదలైన చెట్లు అడవులలోను, ఇండ్లలోను, తోటలోను పెరుగుతాయి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే నేలపైన వివిధ ప్రదేశాల్లో ఉండే మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన, మన నీళ్ళలో, పొలాల్లో, అడవులలో నివసించే జీవులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవే. సో భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ నేలపైన ఉండే అన్ని రకాలైన ఆవాసాలను కలిపి మనం భౌమ ఆవాసాలు అని పిలుస్తాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు, సో కొన్ని ముఖ్యమైన ఆవాసాలు, వైవిధ్యాలు చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతంలో పెరిగే మొక్కలు, ఇంకో కొన్ని ప్రాంతాల్లో పెరిగే మొక్కలు వేరువేరుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోస్తా ప్రాంతంలో పెరిగే మొక్కలు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మడ అడవులు అనేటివి సముద్ర తీర ప్రాంతాలలో కనబడతాయి. కోస్తా జిల్లాలో కూడా సముద్రం ఉంది కాబట్టి సో ఆ యొక్క ప్రాంతాల్లో మనకు మడ అడవులు కనిపిస్తాయి. ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతంలో పెంచుతుంటారు. అలాగే కొన్ని ప్రాంతాలు ఒకే రకమైన చెట్లు కూడా కనిపిస్తాయి మనకు. అదేవిధంగా బ్రహ్మజేముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలు మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరమవుతుంది. సో బ్రహ్మజేముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలకు మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరమవుతుంది. వీటిని మనము ఎడారి మొక్కలు అంటాము. బ్రహ్మజేముడు, నాగజేముడు, కలబంద, తుమ్మ. సో అదేవిధంగా ఒంటెల్ని మనము ఎడారి ప్రాంతంలో కనిపిస్తాయి.
ఎడారి మొక్కలు జంతువులు పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి. పాములు ఎలుకలు వంటి బొరియల్లో నివసించే జంతువులు కూడా ఉంటాయి. ఎడారిలో వివిధ ప్రాంతాల్లో ఎడారి ఆవాసాలుగా తయారు అవుతాయి. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సవర్ణ గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. రకరకాల పక్షులు చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొల్లేరు పులికాట్ సరస్సులకు వస్తుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆ ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనబడతాయి మనకు ఈ యొక్క సరస్సులో, కొల్లేరు అదేవిధంగా పులికాట్ సరస్సులో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. ఏ జిల్లాలో? కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి. తాబేళ్లు, చేపలు కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తుంటాయి. కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ప్రాంతం నుంచి విశాఖపట్నం తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనము 7వ లెసన్ చూసుకున్నట్లయితే పదార్థాలను వేరు చేయడం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ కర్పూర వృక్షం అంటే సిన్నమోమం కంఫోరా అని అంటాము. సో సిన్నమోమం కంఫోరా అంటాం. చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. సో కర్పూర వృక్షం దాన్ని మనము సిన్నమోమం కంఫోరా అంటాము. సో బెరడుని స్వేదనం చేయడం ద్వారా మనకు కర్పూరం అనేది తయారవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్నే మనము స్ఫటిక జలం అని అంటాము. సో స్ఫటిక జలం అంటే ఉప్పు, పటిక మొదలైనటువంటి స్ఫటికాల్లో కూడా నీరు ఉంటుందని స్ఫటిక జలం అంటాం. ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని మనము కాంక్రీట్ అంటాం. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చును. ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్లు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతిగా మనము చెప్పుకుంటాం. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా చెప్పుకుంటాం. రాజస్థాన్లోని సాంబార్ సరస్సును మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా చెప్పుకుంటాం. ఉప్పు నీటి సరస్సుగా చెప్పుకుంటాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సాంబార్ సరస్సు అంటే ఉప్పు నీరు రైట్. మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు అనేటివి మందగిస్తాయి. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మనం డ్రై ఐస్ అని అంటాము. మధ్య యుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైన పదార్థంగా ఉంది. దీన్నే మనము మధ్య యుగ కాలంలో ఉప్పుని తెల్ల బంగారం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న ఆ పదార్థాలను మనం మిశ్రమాలు అంటాం. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల మిశ్రమాలు అనేటివి ఏర్పడతాయి. మట్టి లాంటి కొన్ని మిశ్రమాలు సహజంగా లభిస్తాయి. నిమ్మరసం, లడ్డు వంటి కొన్ని మిశ్రమాలు మనం తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ పదార్థాల ధర్మాలను ఉపయోగించి మనకు కావాల్సిన వస్తువులను అవసరం లేని వస్తువుల నుంచి సులభంగా వేరు చేయవచ్చును. మనకు తారాసపడే అనేక సందర్భాల్లో వేర్వేరు వస్తువులను ఒక మిశ్రమం నుంచి వేరు చేయవలసి ఉంటుంది. బియ్యం, తృణధాన్యాలలోని రాళ్లను చేతితో ఏరివేస్తారు. తూర్పార పట్టడం ద్వారా కూడా వేరు చేయడం అనేది జరుగుతుంది. సో బియ్యం, తృణధాన్యాల్లోని ఉన్నటువంటి రాళ్లను ఎట్లా వేరు చేస్తారంటే ఏరివేత పద్ధతి, చేతితో ఏరివేయడం, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తూర్పార పట్టడము. రైతులు తమ పంటను నూర్పినప్పుడు ఊక, తాలు, ధాన్యం గింజల మిశ్రమం లభిస్తుంది. ఆ రైతులు తాలును ధాన్యం నుంచి ఎలా వేరు చేస్తారంటే తూర్పార పట్టడం ద్వారా వేరు చేయడం అనేది జరుగుతుంది. సో అది ఏ విధంగా చేస్తారంటే గాలి ఎక్కువగా ఉన్న రోజు రైతు ఒక ఎత్తైన బల్ల మీద నిలబడి ధాన్యం, ఊక, తాలుల మిశ్రమాన్ని చేతిలో ఎత్తి కిందకు నెమ్మదిగా పోస్తుంటారు. ఇది వాస్తవానికి మనం కళ్ళం అంటాం దాన్ని. సో దాంట్లో కచ్చల మీద నిలబడి ఈ యొక్క వడ్లని పోవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి నూక అనేది ఏదైతే ఉంటుందో తాలు అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ మనకు తెలిసినటువంటిది. నెక్స్ట్ ఊక, తాలు ఇక ఇతర చెత్త గాలికి దూరంగా పడిపోతాయి. మంచి ధాన్యం రాశిలాగా నేరుగా కింద పడుతుంది. ధాన్యంతో పోల్చినప్పుడు ఊక, తాలు చాలా తేలికగా ఉంటాయి. గ్లాసులో ఉన్న నీటిని మట్టి వేసినప్పుడు గ్లాసులో అడుగు భాగంలో ఇసుక, మట్టి కణాలు నిలిచి ఉంటాయి. మనం గమనించే ఉంటాం. వీటిని అంటే కరగని మట్టినే అడుగున చేరిన కరగని పదార్థం అంటాం. ఈ విధంగా మట్టి నుంచి నీరు వేరు చేసే పద్ధతిని మనము తేర్చడం అంటాం. రైట్. ఇక్కడ బియ్యంలోని తృణధాన్యాలను వేరు చేసే పద్ధతి చేతితో ఏరివేయడము, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ తూర్పార పట్టడం ద్వారా మన యొక్క వడ్లలో ఉన్నటువంటి తాలుని వేరు చేస్తాం. అదేవిధంగా మనము
కరగని పదార్థం ఏదైతే ఉందో సో దాన్ని మనం గ్లాస్ మంచినీటిలో మట్టి వేసినప్పుడు కరగని పదార్థాలన్నీ అడుగున చేరుకుంటాయి. సో మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని మనము ఏమంటామంటే తేర్చడం అని అంటాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తేర్చిన తర్వాత గ్లాసును నెమ్మదిగా పైకెత్తి అడుగున కరగకుండా మిగిలిన పదార్థాన్ని కదపకుండా నెమ్మదిగా మరొక గ్లాసులోకి పోయాలి. అప్పుడు నీరు మట్టి నుంచి వేరవుతుంది. ఈ పద్ధతిని మనము తేర్చడం అంటాం. మట్టి కణాలు గాజు గ్లాసు అడుగున ఎందువల్ల పేర్కొన్నాయి అంటే మట్టి కణాలు గాజు గ్లాసు అడుగున ఎందువల్ల పేర్కొన్నాయి? టీ పొడిని టీ డికాషన్ నుంచి వేరు చేయుటకి ఏమి ఉపయోగిస్తాం? సిబ్బి గంటె లేదా జాలిని వాడతాము. సో టీ పొడి నుండి టీ డికాషన్ కావచ్చు, ఛాయ్ని కానీ వేరు చేయడానికి మనము జాలిని కానీ సిబ్బి గంటెను కానీ వాడతాం. పిండి కణాలు చాలా సూక్ష్మమైనవి కనుకనే అవి జల్లెడలో గల చిన్న రంధ్రాల ద్వారా కిందకి దిగిపోతాయి. కానీ పోటు కణాలు పెద్దవి కనుక జల్లెడ వల్లే మిగిలిపోతాయి. రైతులు జల్లెడలను ఉపయోగించి పెద్ద ధాన్యం నుంచి గింజలను చిన్న ధాన్యం గింజలను వేరు చేస్తారు పెద్ద ధాన్యం గింజల నుంచి. సో ఇక్కడ అప్పుడు పెద్ద ధాన్యం గింజలు విత్తనాలు కానీ లేదా అధిక రేటును విక్రయించడం కానీ చేస్తారు. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చును. దీని ద్వారా వడపోత కాగితం ద్వారా. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము వడపోత ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పును వేరు చేయలేము. వడపోత ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పును వేరు చేయలేము. ఉప్పు నీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తాము. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి సూర్యరశ్మికి మడులలో నీళ్లు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది. కాబట్టి ఉప్పుని వడపోత ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పును వేరు చేయలేము. సో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రైట్. ఇక నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భూమిలో ఉండే ఇసుక రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. స్వేదనం లేదా ఆవిరి చేయడం. ఒక్కొక్కసారి రోగులకు ఇంజెక్షన్లు చేసే ముందు వైద్యులు ఇంజెక్షన్ పొడిని ఒక ద్రవంతో కలుపుతారు. అది నీరు. దాన్నే స్వేదన జలం అని అంటాము. ఆ నీటిని స్వేదనం చేసే పద్ధతి ఒకసారి చూసుకున్నట్లయితే శాంకవ కుప్పే ఒకసారి చూసుకున్నట్లయితే కొంత నీరు తీసుకుని దాన్ని ఒంటి రంధ్రపు బురెడతో ముయ్యండి. ఒక గాజు గొట్టాన్ని ఆ రంధ్రం ద్వారా చొప్పించి గాజు గొట్టం కొన నీటిలో మునగకుండా జాగ్రత్త పడాలి. ఇంకొక ఖాళీ శాంకవ కుప్పే కూడా ఇదే విధంగా ఒంటి రంధ్రపు రబ్బరు బిరడతో గాజు గొట్టాన్ని మనము దూర్చి బిగించైన తర్వాత 2 గాజు గొట్టలను రబ్బరు గొట్టంతో కలపాలి. అప్పుడు నీరు ఉన్న కుప్పెను వేడి చేయాలి. సో ఈ విధంగా మనం వేడి చేస్తే కొంతసేపటి తర్వాత నీటి ఆవిరి రెండవ శాంకవ కుప్పెలోనికి గాజు గొట్టం ద్వారా రావడానికి పరిశీలించినట్లయితే అప్పుడు ఆ నీటి ఆవిరి నెమ్మదిగా నీరుగా మారుతుంది. సో ఇలా రెండో శాంకవ కుప్పలో దిగిన నీటిని మనం స్వేదన జలం అని అంటాం. సో నీటి ఆవిరి అనేది మళ్ళీ నీరుగా మారి రెండో శాంకవ కుప్పలో వస్తుంది. సో దాన్ని మనము స్వేదన జలం అని అంటాము. నెక్స్ట్ ఉత్పత్తనం అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా పదార్థం నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను మనం ఉత్పత్తనం అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ క్రోమోటోగ్రఫీ అంటే ఇవి వేరు చేయడంలో వినూత్న పద్ధతి ఇది. సో ఇది చాక్ పీస్ని తీసుకొని కలర్ అనేటివి మనం పెన్ తోటి పెడతా ఉంటే వేరు కలర్లు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ప్రయోగం. ఒక తెల్లని పొడవైన శుద్ధ మొక్కను తీసుకోండి. దాని చుట్టూ నీలం లేదా నలుపు రంగు సిరతో గుర్తుపెట్టండి. ఒక పళ్ళెం తీసుకొని దానిలో కొద్దిగా నీరు పోయండి. మధ్యలో శుద్ధ మొక్కను నిలబెట్టండి. నీరు శుద్ధ మొక్కల సిరా రంగు గుర్తును తాకకుండా జాగ్రత్త పడాలి మనం. నెక్స్ట్ కొంతసేపటికి తర్వాత శుద్ధ మొక్కపై ఏర్పడే రంగుల వలయాలను పరిశీలించండి. శుద్ధ మొక్క పై భాగానికి నీరు అనేది ఎగబాగుతుంది. అయితే ఆ శుద్ధ ముక్క పై భాగానికి ఎగబాగే లోపుగానే శుద్ధ ముక్కను పళ్ళెం నుంచి తీసివేయాలి. అప్పుడు వాస్తవానికి సిర ఒక రంగులోని కనిపించినప్పటికీ అది అనేక రంగులను తనలో ఇమిడ్చుకుంటుంది. ఇలా రంగులను వేరు చేసే పద్ధతిని మనము క్రోమోటోగ్రఫీ అని అంటాం. సో రంగులను వేరు చేసే పద్ధతిని ఏమంటాం? క్రోమోటోగ్రఫీ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో ఒక మిశ్రమంలో ఉన్న వేర్వేరు పదార్థాలను వేరు చేయడానికి ఒకే పద్ధతి సరిపోదు. అటువంటి సందర్భాల్లో మనం ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు ఉపయోగించవలసి కూడా ఉంటుంది. పదార్థాలను వేరు చేయడం అనేది చాలా ముఖ్యమైన శాస్త్రీయ ప్రక్రియ. ఇది మన నిత్య జీవితంలో కూడా ముఖ్యమైన అంశం. సో ఇక్కడ క్రోమోటోగ్రఫీ ప్రయోగం గురించి అడగవచ్చు. ఏ విధంగా చేయాలి, వాటి యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ప్రయోగంలో సరైనది ఏది, సరికానిది ఏది. సో స్టేట్మెంట్స్ ఇచ్చి మనం సరైనది ఎంచుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒకసారి చూసుకొని విని వెళ్ళే ప్రయత్నం చేయండి, లేదా మీరు చదివే ప్రయత్నం అన్నా చేయండి. నెక్స్ట్ 8వ లెసన్ దారాల నుంచి దుస్తుల దాకా. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైట్. ఇక 8వ లెసన్లోని మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే వివిధ వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించుకోవడానికి మనం దుస్తువులను మనం రక్షణ కవచంగా ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ
1823వ సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశారు. నెక్స్ట్ వాల్టో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. పాలీవినైల్ క్లోరైడ్ని ఎవరు కనుగొన్నారు? వాల్టో ఎల్ సీమన్. నెక్స్ట్ దేంట్లో ఉపయోగిస్తారు? ఫ్లెక్సీల తయారీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, డాక్టర్ మియోషి ఒకామోటో అను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారం మైక్రోఫైబర్ను తయారు చేశారు. సో సూక్ష్మదారం లేదా మైక్రోఫైబర్ను ఎవరు తయారు చేశారంటే డాక్టర్ మియోషి ఒకామోటో అనే శాస్త్రవేత్త 1970లో దీన్ని కనుగొనడం అనేది జరిగింది. సో అదేవిధంగా మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పత్తి కాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. పుస్తకాల నుంచి తయారు చేయడానికి ఉపయోగించే గుడ్డ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే దుప్పట్లు దిండులకు వాడే గుడ్డ కూడా మరొక రకంగా ఉంటుంది. దుస్తుల తయారీకి కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీల తెరలు, పుస్తకాల బైండింగ్లు కూడా రకరకాల గుడ్డలను ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, బైండింగ్లలో ఉపయోగించే గుడ్డనే మనం కలీకో గుడ్డ అని అంటాము. సో దాన్ని గుర్తుంచుకో ప్రయత్నం చేయండి. బైండింగ్లో ఉపయోగించే గుడ్డనే మనం కలీకో అని అంటాము. రైట్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణంగా సూది కన్నంలో దారం దూర్చడానికి దారం చివరన చిన్నగా మనకు రంధ్రం కనిపిస్తూ ఉంటుంది, సన్నగా మారేలా నలుపుతారు. ఒక్కొక్కసారి నోటిలో నుంచి ఉంచుకొని కూడా మనం పెడతాము. సో కొన్ని దారాలు పత్తి, జనుము మొదలైన మొక్కల నుంచి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలను మనం జంతువుల నుంచి తయారు చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న జంతువుల నుంచి దారాలు తయారయ్యే దారాలను మనము సహజమైన దారాలు అంటాం. జంతువులు అదేవిధంగా మొక్కల నుంచి తయారయ్యే దారాలను మనము సహజమైన దారాలని అంటాం. సో జాగ్రత్తగా గుర్తించండి. జంతువుల నుంచి, మొక్కల నుంచి తయారయ్యే దారాలను మనము సహజమైన దారాలు అంటాం. ప్రస్తుతము సహజ దారాలైనటువంటి దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలను కూడా మనం వస్త్రాలు తయారు చేస్తున్నాం. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రి మొదలైనవన్నీ వీటిని మనం కృత్రిమ దారాలని అంటాము. రైట్. పీచు దారాలు, దారము, వస్త్రము. సో ఇవి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఆది మానవులు చెట్ల ఆకులు, బెరళ్ళు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులు తయారు చేసేవారు. నెక్స్ట్ పాయింట్, యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. బాహుబలి సినిమా లాంటివి చూశారు కదా, సో అలాంటివి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇలాంటి దుస్తులను చారిత్రక వస్తు ప్రదర్శనశాలల్లోనూ టెలివిజన్ కార్యక్రమాలను కూడా చూడవచ్చు. పట్టు వస్త్రాలు నునువుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. చూడండి, పట్టు వస్త్రాలు అనేవి జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్త్రాలు నునువుగా ఉన్నప్పటికీ ముతకగా మందంగా ఉంటాయి, గుర్తుంచుకోండి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. అదేవిధంగా సహజమైన దారాలు చూసుకున్నట్లయితే పత్తి, జనము, ఉన్ను, పట్టులను సహజమైన దారాలుగా మనము పేర్కొంటాము. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కువ వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల నుంచి ఉన్నిని మనము ఉపయోగిస్తాం. పత్తి మనకు పత్తి కాయ నుంచి లభిస్తుంది. సాధారణంగా నల్లరేగడి నేలలో పత్తి పంట పండుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కూడా పత్తి విస్తారంగా పండుతుంది. తెలంగాణ ప్రాంతంలో చాలా జిల్లాల్లో పత్తి అనేది పండించడం అనేది జరుగుతుంది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇళ్లలో నుంచి లేదా పొలాల్లో నుండి పత్తి కాయలను సేకరించినచో కాయలో తెల్లటి దూది మనకు ఉంటుంది, తెలిసినటువంటి విషయమే. దూదిలో నుంచి గింజలను వేరు చేయండి. కొంచెం దూదిని తీసుకొని దాని భూతద్దంలో కానీ మైక్రోస్కోప్ కింద ఉంచి కానీ పరిశీలించినచో మనకు సన్నటి వెంట్రుకల వంటి వాటిని మనం కనిపిస్తాయి. వాటిని మనము పత్తి దారాలు లేదా పత్తి పీచు దారాలు అని అంటాము. సో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పత్తి కాయలు బాగా పండిన తర్వాత పగిలిపోయి విచ్చుకుంటాయి. ఈ దశలో మనకు తెల్లగా ఉండే పత్తి కనిపిస్తుంది. ఇది అతి సన్నని దారాల్లాగా ఉంటుంది. కాయల నుంచి పత్తిని తీసివేస్తారు. తర్వాత దీనిలో నుంచి దూదిని, గింజల్ని వేరు చేస్తారు. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని మనం జిన్నింగ్ అని అంటాము. దూది నుండి దారాల తయారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పత్తి కాయల నుంచి పత్తి గింజలను వేరు చేసిన తర్వాత దాన్ని సాధారణంగా దూది అని అంటాము. దూది పీచులను దువ్వెనలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. ఇలా శుభ్రం చేసిన దూదిని దారాలుగా వడకడాన్ని ఉపయోగిస్తారు. సో జాగ్రత్తగా గుర్తుంచుకుని ఫస్ట్ దూది పీచులను దువ్వెనలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. ఇలా శుభ్రం చేసిన దూదిని దారాలుగా వడకడానికి ఉపయోగిస్తారు. ఈ దారాలు వస్త్రాలు నేయడానికి సరిపడినంత గట్టిగా ఉండవు. దారాన్ని బాగా పురిపెట్టడం ద్వారా, రసాయనాలను పుయ్యడం ద్వారా దారాలు అనేటివి గట్టిగా అవుతాయి. వీటికి రంగులు కూడా అద్ది వస్త్రాలు తయారు చేస్తారు. నెక్స్ట్ నూలు వడకడం ఎట్లను ఒకసారి మనము చూసే ప్రయత్నం చేస్తే పత్తికాయ నుంచి దూదిని తీసిన గింజలను ఏరివేయాలి. కొంత దూదిని ఒక చేతితో తీసుకొని మరొక చేతి చూపుడు వేలు, బొటన వేలుతో కొద్దిగా దూదిని పట్టుకొని మెల్లగా లాగాలి.
దానిని పురిపెడుతూ లాగండి దూది దారంగా రావడాన్ని గమనించవచ్చును. సో ఇలా తయారు చేసిన దారం లేదా వస్త్రాలు నేయడాన్ని తగినంత గట్టిగా ఉండవు. చేతితో వడికిన దారం గట్టిగా ఉండదు కాబట్టి తక్కిలి వంటి పరికరాలతో ఉపయోగిస్తారు. సో మన దేశానికి స్వాతంత్రం రాకముందు కాలంలో ఇలాగే దారాన్ని వడికేవారు. సో వక్లీ లాగానే చరఖా లేదా రత్నం కూడా ఉపయోగించి దారాన్ని మనం వడుకుతాం. ఇలా దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని మనం వడకడము లేదా స్పిన్నింగ్ అని అంటాము. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో పత్తి అయితే విస్తారంగా పండుతుంది. పొలాల్లో పత్తి కాయలు కోయడంలో పిల్లలతో పని చేయిస్తున్నారు. సో బాల కార్మికుల్లాగా మారుతున్న పిల్లల్ని కాపాడడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వం కలిసి పని చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే స్వాతంత్ర ఉద్యమం కాలంలో జాతిపిత మహాత్మా గాంధీ స్వయంగా ఇళ్లలో నేత మగ్గలతో చేసిన బట్టలే ధరించాలని పిలుపునివ్వడంతో ప్రజలంతా నూలు బట్టలు ధరించడం మొదలుపెట్టారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ దుస్తులను తగలబెట్టి దేశభక్తి కూడా చాటుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ జనపనార గురించి ఒకసారి చూసుకున్నట్లయితే రకరకాలైన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగించే గోనె సంచులు అనేవి మందంగా ఉండే వాటిని మనము జనపనారతో తయారు చేయడం అనేది జరుగుతుంది. గోనె సంచులు బరువైన వస్తువులను మోయడానికి అనువుగా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని మనం బంగారు దారం అని కూడా అంటాం, జనపనారని. అయితే జనపనార దారాలు పత్తి దారాల్లా ఉండవు, ఇవి గట్టిగా ఉంటాయి. అందువల్ల బట్టలు నేయడానికి జనపనార దారాలు ఉపయోగపడవు. నెక్స్ట్గా మనం రోజువారీ అవసరాలకు ప్రతిదానికి పాలిథిన్ సంచులను ఉపయోగిస్తుంటాం. ఇవి నేలలో సులభంగా కలిసిపోవు. మన పర్యావరణానికి ప్రమాదం కలగకుండా ఉండాలంటే మనం సంచులకు బదులుగా గుడ్డ సంచులు వాడడం అలవాటు చేసుకోవాలి. జనుము దారాల తయారీ ఒకసారి మనము గమనించినట్లయితే జనుము దారాలను జనప మొక్కల కాండం నుండి తయారు చేస్తారు. పూతకు వచ్చిన జనుము మొక్కలను కోసి నీటిని కొన్ని రోజుల పాటు నానబెడతారు. ఇలా నానడం వల్ల కాండం మీద ఉండే బెరడు చీకిపోతుంది. దీన్ని వేరు చేస్తారు. దీనినే మనం జనపనార అంటాం. దీన్ని యంత్రాలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. ఇలా తయారైన జనపనార దారాలతో గోనె సంచులు అనేటివి తయారు చేస్తారు. జనుము దారం, జనపనార దారం సన్నని దారాలతో తయారైనట్టుగా గమనించవచ్చును. నెక్స్ట్ వెంట్రుకల వంటి సన్నని దారపు పోగులే జనపనార పీచు దారాలు. పత్తి జనుముతో పాటు గోంగూర వెదురు మొక్కల నుండి కూడా దారాలని తయారు చేస్తారు. గోగునారతో చాగమట్ట అంటే కిత్తనారతో తాళ్ళు అనేటివి పేనడం అనేది జరుగుతుంది. జనుము కొర్రలు మొదలైన మొక్కల నుండి తీసిన దారాలతో కూడా బట్టలు నేస్తారు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పత్తితో పోల్చినప్పుడు వీటి తయారీ చాలా తక్కువగా ఉంటుంది. దారాల నుంచి వస్త్రాల వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే దూది నుంచి వడికిన దారాలను వస్త్రాలు నేయడానికి ఉపయోగిస్తారు. తక్కిలీలు రత్నాలతో వడికిన దారాన్ని నిలువు అంటే వాటిని పేక అంటాం, నిలువు వరుసని. అదేవిధంగా నిలువు అడ్డు వరుసలు ఉంటాయి. సో వరుసలో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేయడం అనేది జరుగుతుంది. నిలువు అడ్డు వరుసలతో అమర్చి మగ్గాలలో వస్త్రాలు నేస్తారు. సో ఇక్కడ పడుగు పేక అనేటి పేర్లు ఉంటాయి. సో వాటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక పడుగు అంటే నిలువు, అడ్డు అంటే అడ్డు ధరలు అంటే పేక అంటారు. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇలా పడుగు పేక అనే రెండు వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని మనం నేత నేయడం అని అంటాము. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ప్రస్తుత యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్త్రాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. విద్యుత్ సహాయంతో నడిచే యంత్రాలను మనం మరమగ్గాలు అని అంటాము. ఇళ్లలో ఏర్పాటు చేసుకుని చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని మనం చేనేత మగ్గాలు అంటాము. కొబ్బరి ఆకులను లేదా రెండు వేర్వేరు రంగుల కాగితపు చీలికలను తీసుకొని కొబ్బరి ఆకుకు ఉన్న ఈనెను తీసివేసి ఆకును రెండుగా చేయాలి. సో ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా ఆకులను అమర్చండి. ఇంకొక ఆకును తీసుకొని పేర్చిన ఆకులు ఒకసారి పైకి ఒకసారి కిందికి చేర్చేలా అడ్డంగా దూర్చండి. సో నవారు మంచం అల్లినట్లు ఇలా ఆకుల్ని దూర్చాలి. చివరికి చదునుగా ఉండే చాప అనేది తయారవుతుంది. తాటాకు ఈతాకుతో కూడా మనం చాపలు అనేటివి తయారు చేయొచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. గద్వాల, సిరిసిల్ల, నారాయణపేట, పోచంపల్లిలో చేనేత పరిశ్రమలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వరంగల్ తివాచీలు అనేవి నాణ్యతకు మన్నికకు ప్రఖ్యాత గాంచినవి. ఇక అదేవిధంగా మన పక్క రాష్ట్రంలో ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ మనకు చేనేత పరిశ్రమ అక్కడ కూడా ఉంది. మంగళగిరి, వెంకటపురం, పోచంపల్లి, ధర్మారం దగ్గర కొత్తకోట్ల చేనేత పరిశ్రమలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జనపనార పరిశ్రమలు కూడా ఉన్నాయి. కర్ర గుజ్జుకు రసాయనాలను కలిపి రేయన్ దారాలను తయారు చేస్తారు. సో జనపనార కథ అయితే మనకు తెలిసినట్టుందే. ఒకసారి మనము నెక్స్ట్ 9వ పాఠం ఒకసారి చూసుకున్నట్లయితే రైట్ కొన్ని మొక్కలు భాగాలు వాటి విధులు రైట్ దీంట్లో ముఖ్యమైన అంశాలను ఒకసారి మనం గమనిద్దాం. కొన్ని మొక్కల్లో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్ళు కూడా విస్తరిస్తాయి.
బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. బనానా ఆయిల్ ఎక్కడ తయారు చేస్తారు? పెట్రోలియం నుంచి. ఆపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పుష్పంలో అండాశయము, కీలము, కీలాగ్రము, పరాగకోశాలు లైంగిక భాగాలని అంటాము. సో ఇక్కడ అండాశయము, కీలము, కీలాగ్రం, పరాగకోశాలని మనం లైంగిక భాగాలని అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. జీడి మామిడిలో పండుగ కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు యొక్క తొడిమ మాత్రమే. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ఈ యొక్క లెక్చర్ నుండి మనకు 6th 7th క్లాస్ సైన్స్ నుండి మనకు 17 టీఆర్లో కూడా 18 టీఆర్లో కూడా ప్రశ్నలు అనేటివి రావడం జరిగింది. ద్రాక్ష వంటి ఎగబాకి మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా దానికి ఒకటి తీగలు, కొక్కెలు అనేటివి ఏర్పాటు చేస్తారు. మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని మనం కాప్సిసిన్ అని అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు అనేటివి భూమిపైన ఉంటాయి. సో ఇది కూడా మనకు టెట్లో రావడం జరిగింది. అల్లం వంటి మొక్కల్లో కాండం ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది, కానీ ఆకులు భూమిపైన ఉంటాయి. సో మొక్కల ఆకారాలలో, పరిమాణాలలో వైవిధ్యం ఉన్నప్పటికీ అన్ని మొక్కల్లో సాధారణంగా వేరు, కాండం, అదేవిధంగా పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. కొన్ని మొక్కల్లో వేర్లలో ప్రధానమైన వేరు లావుగా, మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. సో ప్రధానమైన వేరుని మనం తల్లివేరు అంటాము. సో సన్నని వేర్లను మనం పీచు వేర్లు అని కూడా అంటాము. రైట్, ఇక్కడ మనము సన్నని వేర్లను మనం పార్శ్వ వేర్లు కూడా అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకొని దాన్ని మనం పీచు వేర్లు కూడా అని అంటాము. సో కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం వీరభాగం నుంచి బయలుదేరుతాయి. సో ఇటువంటి వేర్లను మనం పీచు వేర్లు అంటాము. సో వేర్ల ప్రధాన వేరు అనేది ఉంటుంది పీచు వేర్లలో. సో ఇక్కడ ప్రధాన వేరు ఉంటే దాన్ని తల్లి వేరు అంటాం, దాని పక్కకు ఉన్న చిన్న చిన్న వేర్ల పీచు వేరు లేదా పార్శ్వ వేర్లు అని కూడా అంటాము. సో ప్రధాన వేరు లేకుండా ఓన్లీ చిన్న చిన్న వేర్లు ఉంటే దాన్ని సన్నని వేర్లు ఉంటే దాన్ని పీచు వేర్లు అని అంటాము. పీచు వేర్లలో అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. ఇది మన 5th క్లాస్ ఈవీఎస్లో కూడా ఉంటుంది. మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు వేర్లు సహాయపడడం. మొక్కను మట్టి నుండి సులభంగా పీకలేము. నీటి శోషణ. ఒక గ్లాసులో నీళ్ళలో ఎరుపు రంగు సిరను కలపండి, 2వ గ్లాసులో నీళ్లు మాత్రమే పోయండి, సిర కలపవద్దు. సేకరించిన మొక్కలను ఒక గాజు గ్లాసులో 2-3 గంటల పాటు కదలకుండా ఉంచండి. ఒక గ్లాసులో మాత్రమే ఎరుపు రంగు సిరను కలపాలి. సో కాండం పైన, పుష్పాలపైన మనము ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. వేర్లు మట్టి నుండి నీటిని పీలుస్తాయి. నీటితో పాటు నీళ్ళలో ఉన్న ఖనిజ లవణాలు కూడా శోషిస్తాయి. కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి, కూడా దాచిపెట్టుకుంటాయి. కొన్ని వేర్లలో దాచుకుంటాయి, కొన్ని కాండాలలో ఆహారాన్ని దాచుకుంటాయి. ఇక్కడ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకుంటాయి. గుర్తుంచుకోండి, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ అనేటివి ఆహారాన్ని దేంట్లో నిల్వ ఉంచుకుంటాయి? వేర్లలో నిల్వ ఉంచుకుంటాయి. అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని మనం దుంప వేర్లు అని అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యారెట్, చిలగడ దుంప వంటి వాటిని పచ్చివిగా కూడా తినవచ్చును. పత్ర భాగాలు. మొక్కలలో పత్రం మరొక ముఖ్య భాగము. మన చుట్టూ కనబడే మొక్కలకు వివిధ రకాల పత్రాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈనెలు ఉంటాయి, అదేవిధంగా పత్ర దళం ఉంటుంది, పత్ర వృంతం ఉంటుంది. దీన్ని మనం పత్ర పీఠం అంటాం. పత్రంలో పత్రపీఠము, పత్ర వృంతము, పత్రదళం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. సో దాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈనెల వ్యాపనం. పత్రదళాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో కొన్ని సన్నని రేఖల వాటి నిర్మాణాలు పత్రమంతా మనకు వ్యాపించినట్లు కనిపిస్తాయి. ఇక్కడ ఒక పత్రాన్ని తీసుకొని పత్రపు ఆకారం కాగితం కింద కానీ ఒక తెల్ల కాగితం కింద ఉంచండి. పెన్సిల్ తీసుకొని కాగితం పైన రుద్దితే కాగితం పైన మనకు గీతలు కనబడతాయి. వాటి పత్రంలో మనం రేఖలతో పోల్చి చూసినప్పుడు కనిపించే పత్రంలోని ఈ రేఖలు మనం ఈనెలు అంటాము. పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అంటాము. దీని నుంచి ఏర్పడే శాఖలను పక్క ఈనెలు అని కూడా అంటాము, జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటాం. పత్రదళం నడిమి ఈనె, పక్క ఈనెలు వలలాగా అల్లుకుపోయి ఉంటాయి. ఈ నేలలు పత్రదళం అంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని కలుగజేస్తాయి. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందని, కొన్ని పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వ్యాపనం అని ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకో. తల్లి వేరు వ్యవస్థ ఉంటే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది, పీచు వేరు వ్యవస్థ ఉంటే అది సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుంది పత్రాల్లో, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పత్రం యొక్క విధులు ఒకసారి చూసుకున్నట్లయితే రైట్, ఇక్కడ పత్రం యొక్క విధులు గమనించినట్లయితే పత్రాలు మొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మన మాదిరిగా మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మనం మొక్కుతో గాలి పీల్చినట్లే మొక్కలు కూడా గాలి పీలుస్తాయి. మొక్కల్లో ఏ భాగం పనిచేస్తుందంటే పత్ర రంధ్రాల పరిశీలన ఒకసారి చూస్తున్నట్లయితే మనం ఇక్కడ పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు.
వాటి మధ్యలో ఉన్న రంధ్రాన్ని పత్ర రంధ్రాలు అంటాం. పత్ర రంధ్రాలు మన ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయువు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. ఇవి పత్రం యొక్క పత్ర రంధ్రాలు. నెక్స్ట్ వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయ కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలకు అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళా నైపుణ్యం కూడా. నెక్స్ట్ ఇక్కడ పత్ర ఉపరితలం నుంచి మొక్కల్లో ఉన్న అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటికి పోతుంది. మొక్కల్లో పత్ర రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకం అంటారు. సో మొక్కలలో నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పోత్సేకం అంటాము. సో జంతువుల్లో మనుషుల్లో ఇట్లా బయట జరిగేదాన్ని నీటి ఆవిరిగా మారుతుంది, దాన్ని బాష్పీభవనం అంటాం. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నీరు ఆవిరి రూపంలో వెలుపటికి వచ్చి పాలిథీన్ సంచి గోడలపై బిందువు రూపంలో ఏర్పడుతుంది. కిరంజన సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం జరుగుతుంది. పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి. కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. పత్రాలు పుష్పాలు కాండం నుంచి పెరుగుతాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే జాగ్రత్తగా కాండాన్ని పరిశీలిస్తే పత్రం ఏర్పడే దగ్గర కాండంపై మచ్చ కనబడుతుంది. కాండానికి శాఖలు ఉంటాయి. అది పత్రాలు పుష్పాలను ఫలాలను ఇస్తుంది. ఆహార పదార్థాల సరఫరా. మెత్తని కాండం కలిగిన 2 మొక్కలను తీసుకోండి. సో అక్కడ మనం ఒకటి చూసుకున్నట్లయితే కాండాన్ని నిలువుగా పైనుండి కింద వరకు 2 సగభాగాలు చేసి పరిశీలిస్తే రంగు కలిగిన భాగం ఒక నాళం మాదిరిగా పనిచేస్తుంది. వేర్లు శోషించిన నీరు కాండం ద్వారా మొక్క ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. వేప మరిలాంటి పెద్ద పెద్ద చెట్లలో కూడా నీరు వేర్ల నుంచి చిటారు కొమ్మల దాకా ఇలాంటి సన్నని గొట్టాల గుండానే పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఇవి కాండంలో వీటి యొక్క ఆహార పదార్థాలని నిల్వ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటిని బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు అనేటివి సో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనము కాండాల్లో ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటే వాటిని దుంపలు అని కూడా అంటాం. సో నిజానికి ఇవి మొక్కల కాండాలు. నెక్స్ట్ బంగాళాదుంప భూమిలో పెరుగుతున్నప్పుడు కాండం భాగం అంటారు. మన చుట్టూ పెరిగే మొక్కలన్నీ వేరు, పత్రము, కాండము, పుష్పాలు ఉంటాయి. మొక్కలోని అన్ని భాగాలు మొత్తం మొక్క కోసం ఏదో ఒక విధిని అయితే నిర్వర్తిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతిలో వివిధ రకాల మొక్కలు వేర్వేరు పరిస్థితులకు అనుగుణంగా రూపం మార్చుకొని కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని మొక్కల్లో కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తే మరికొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని కూడా నిల్వ చేస్తుంది. మొక్కల్లో మరొక ముఖ్య భాగం పుష్పం. దీనిలో మనకు అందంగా కనిపించే రంగురంగుల రెక్కల లాంటి నిర్మాణాలను మనం ఆకర్షణ పత్రాలు అంటాం. ఆకర్షణ పత్రాలు కీటకాలను ఆకర్షిస్తాయి, పండ్లు తయారు చేయడానికి సహకరిస్తాయి. ప్రకృతికి అందాన్నిచ్చే పూల కోసం మనం ఎన్నో రకాలైన చెట్లను పెంచుకుంటాం. బోన్సాయి లేదా మరుగుజ్జు వృక్షం అంటాం. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ అని కూడా అంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణంగా మనం చామంతి, గులాబీ మొదలైన మొక్కలను కుండీలలో పెంచుకుంటాం. ఇదే విధంగా ఒక మర్రి చెట్టును కూడా కుండీలో పెంచలేము. ఎంత పెద్ద చెట్టునైనా కుండీలో ఇమిడిపోయేలా పెంచడానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని మనం బోన్సాయి అంటాం. బోన్సాయి అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థము. అదేవిధంగా వామన వృక్షాలని కూడా పిలుస్తాం. ఇది బోన్సాయి అనేది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. వెడల్పటి తోటల్లో ఈ మొక్కలను సంవత్సరాల పాటు పెంచుతారు. అప్పుడప్పుడు వాటి వేర్లు, కొమ్మలు కత్తిరిస్తూ అందంగా పెంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక మనము 10వ పాఠంలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూసినట్లయితే మనం చుట్టూ జరిగే మార్పులు. సో దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉండే ఆకులు భూమిపైన ఉంటాయి. సో అల్లం వంటి మొక్కలలో కాండం అనేది భూమిలో ఉంటే ఆకులు అనేటివి భూమిపై ఉంటాయి. వాటి యొక్క ఆహారం కాండంలో ఉంటాయి. వాటిని కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. సో అల్లం వంటి మొక్కలు. నెక్స్ట్ ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని మనము సాంద్రీకరణం అంటాము. ఒక పదార్థం వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటాం. గుర్తుంచుకోండి. ఒక పదార్థము ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని మనము స్ఫటికీకరణం అంటాం. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడి గాలి పీడనం తగ్గుతుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు, ఋతువులు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తిన్న ఆహారం జీర్ణక్రియ అనేక యాంత్రిక, రసాయనిక చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటాం. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడానికి మనము కొయాగులేషన్ అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. ఇక మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటాం. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో
ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. దీన్ని మనం పాలను తోడు పెట్టడం అని అంటాం. తోడు పెట్టిన పాల గిన్నె మీదకు మూతను ఉంచి దాన్ని కొన్ని గంటల పాటు కదలకుండా ఒక చోట ఉంచుతాం. కొన్ని గంటల తర్వాత గిన్నె మీద మూతను తీసినట్లయితే పాలు తోడుకొని పెరుగుగా మారుతుంది. పెరుగుతో పోల్చినప్పుడు పాలు రుచికి స్వల్పంగా తీయగా ఉంటాయి, కానీ పెరుగు రుచి కొద్దిగా పుల్లగా లేదా చాలా పుల్లగా కూడా ఉంటుంది. సో ప్రయోగాలు చేసేటప్పుడు పదార్థం పేరు దాని ధర్మాలు తెలియకుండా ఏ పదార్థాన్ని రుచి చూడకూడదు. పాలు ద్రవ స్థితిలో ఉంటాయి, పెరుగు ఘన పదార్థం ద్రవ పదార్థం కాని స్థితిలో ఉండడానికి గమనిస్తాం. మనం ఒక నిర్దిష్టమైన రోజులో డిసెంబర్ మరియు మే నెలలో సూర్యోదయం మరియు సూర్యాప్త సమయాలను పరిశీలించినట్లయితే పగటి సమయము అనేది చలికాలంలో తక్కువగా ఉంటే ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అంటే చలికాలం పగటి సమయం నిడివి తక్కువగాను, ఎండాకాలం పగటి సమయం నిడివి ఎక్కువగాను ఉంటుంది. మన రాష్ట్రంలో దాదాపుగా డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయ దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. అందుకే నీడ అతనికి ఎడమ వైపు కొద్దిగా ఉత్తరం వైపుకు ఏర్పడుతుంది. మే 15వ తేదీకి దాదాపుగా సూర్యోదయం అనేది దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నీడ ఖచ్చితంగా అతని వెనుక పడమర వైపుకు ఏర్పడుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సూర్యుని దిశలో కలిగే స్వల్పమైన మార్పు ఋతువులలో మార్పుకు ఒక కారణమవుతుంది. పాలు పెరుగుగా మారడానికి విద్యుత్ బల్బును స్విచ్ ఆన్ చేయడం వల్ల ఆఫ్ చేయడం వల్ల జరిగే మార్పులతో పోల్చినప్పుడు పాలు పెరుగుగా మారడం అనేది నెమ్మదిగా జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పుతో పోల్చినప్పుడు వేగమైన మార్పు అవుతుంది. దాన్నే విద్యుత్ బల్బులో జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదైన మార్పు అవుతుంది. పాలను పెరుగుగా మార్చడం శాశ్వతమైన మార్పు, ఎందుకంటే పెరుగును పాలుగా మార్చలేము. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఈ రెండు మార్పులను పోల్చి చూడడం వల్ల కొన్ని మార్పులు నెమ్మదిగా జరిగేవి, మరికొన్ని వేగంగా జరిగేవి, కొన్ని సహజంగా జరిగేవి, ఇంకొన్ని మానవ ప్రమేయం లేకుండా జరిగేవి కూడా ఉంటాయి. కొన్ని తాత్కాలికమైనవి, మరికొన్ని శాశ్వతమైనవిగా మనము వర్గీకరించవచ్చును. నెక్స్ట్ మనము 11వ పాఠం చూసుకున్నట్లయితే నీరు మనకు ప్రాణాధారము. దీనిలో ముఖ్యమైన అంశాలను చూద్దాం. మిత్రమా టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ ఈ యొక్క బిట్స్ అయితే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, చదివే ప్రయత్నం కూడా చేయండి. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించే మరణాల్లో 98% కలుషిత నీటి వల్లే జరుగుతున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వల్ల కరువులకు ఒక కారణం కూడా అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషి రోజుకి కనీసం అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితో సరిపెట్టుకుంటున్నారు. 2 అడుగులు ఎత్తు ప్రవహించే నీరు పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. ఇతర ద్రవ పదార్థాలలాగా నీటిని కూడా లీటర్లోను మిల్లీలీటర్లోనూ కొలుస్తారు. గ్రామంలో ఉన్న నీటి ట్యాంకుల్లో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలెన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. గ్యాలెన్లలో లేదా లీటర్లలో కొలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రక్షిత నీటి సరఫరా పథకం కింద మన గ్రామంలో పంపుల ద్వారా వచ్చే నీటి ట్యాంకుల నుండి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. నీటి నిల్వ ఉంచే రిజర్వాయర్లో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. చూడండి, నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని మాత్రం క్యూసెక్కులలో తెలియజేస్తారు. జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నిల్వ ఉన్నప్పుడు అడుగులు, వదిలినప్పుడు క్యూసెక్కులు. క్యూసెక్ అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్గా మనము చెప్పుకుంటాం. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గాలి, నీరు మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే పుచ్చ, బత్తాయి వంటి పండ్లు, సోర, దోస వంటి కూరగాయలు నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. మన బరువులో కూడా 70% అనే నీరు ఉంటుంది. వేసవికాలంలో రసాలనిచ్చే పండ్లను తాగాలి, నెక్స్ట్ తినాలి. లేదా భూమి మీద అనేక నీటి వనరులు ఉంటాయి. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీటితో నిండి ఉన్నది. సముద్రాల్లో నీరు ఉప్పగా ఉంటుంది. అదేవిధంగా అది మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడదు. బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదుల్లో దొరికే మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ త్రాగునీరు సమస్య అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో కూడా ప్రజలకు తీవ్రమైన నీటి అవసరాలు అయితే ఇబ్బందులు అయితే ఉంటాయి. దీనికి నల్గొండ జిల్లా నీటి సమస్య కారణం ఏంటంటే భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితమై ఉండడమే. భూగర్భ జలాన్ని తోడుకోవడానికి బావులు, బోరు బావులు తవ్వుతారు. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంతో మంది పని వాళ్ళు ఎంతో శ్రమపడి బావి తవ్వి నీటిని అందిస్తారు. నీటిని పొదుపుగా వాడటం మన అందరి బాధ్యత.
రైట్, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన ప్రాంతంలో వరుసగా 4-5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువులు అనేటివి ఏర్పడతాయి. మనము 12వ పాఠం చూసుకున్నట్లయితే సాధారణ విద్యుత్ వలయాలు. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1544 1603లో అతను చనిపోవడం జరిగింది. 1544 అతని యొక్క బర్త్డే. సో విద్యుత్ను కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు? విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దానికి పారామార్ అని పేరు కూడా పెట్టారు. ఎవరు? విలియం బర్డ్. ఏమని పేరు పెట్టారు? పారామార్ అని పేరు పెట్టారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. లూగి గాల్వాని అను ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడడంలో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. సో హన్స్ ఐర్ స్టడ్ అను డేనిష్ శాస్త్రవేత్త కూడా విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని మన హన్స్ ఐర్ స్టడ్ కూడా కనుగొనడం జరిగింది. నెక్స్ట్ మైకల్ ఫారాడే అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటిగా విద్యుత్ మోటార్ను కూడా కనుగొనడం జరిగింది. నెక్స్ట్ మైకల్ ఫారాడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ను కూడా కనుగొన్నాడు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంగ్లాండ్లోని గొడల్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. నెక్స్ట్ ఇక్కడ థెల్స్ ఆఫ్ మిలిస్ అను గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్ను కనుగొన్నాడు. ఘటం పైన రుణ ధన ఆవేశాల గుర్తులు ఘటం యొక్క 2 ధ్రువాలను సూచిస్తాయని చెప్పడం అనేది జరిగింది. ఘటం 2 ధ్రువాలను లేదా తీగలను ఒకే తీగతో కలపకూడదు అని కూడా అతను థెల్స్ ఆఫ్ మిలిస్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్న స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. దీన్ని బల్బులో వెలిగే భాగం ఉంటుంది. దీన్నే ఫిలమెంట్ అని కూడా అంటాం. వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుండి రుణ ధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఘటం బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావాల్సిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైన వలయం అనేది ఉంటుంది. వలయంలోని 2 తీగల బల్బుకు 2 ధ్రువాలకు స్విచ్తో కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ వలయం పూర్తయి విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఒక పాడైపోయిన బల్బును తీసుకొని వలయంలో కలిపినా అది వెలగదు. బల్బులో ఫిలమెంట్ తెగిపోవడం వల్ల విద్యుత్ ప్రవాహ మార్గం అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక స్విచ్. టార్చ్ లైట్ ఆర్పివేయడానికి వెలిగించడానికి మనం తరచుగా స్విచ్ని ఉపయోగిస్తుంటాం. విద్యుత్ పరికరాలు అయిన ఫ్యాన్, ట్యూబ్ లైట్ అదేవిధంగా బల్బులు మొదలైనవి వాడడానికి మరియు ఆపడానికి స్విచ్ను వాడుతూ ఉంటాము. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని మనము కరెంట్ అని అంటాం. వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని ఏమని అంటాము? కరెంట్ అంటాం. విద్యుత్ను తమ గుండా ప్రవహింపజేసే వాటిని విద్యుత్ వాహకాలు అంటాం. విద్యుత్ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఒక బల్బు కనుగొనడం ప్రయత్నించిన శాస్త్రవేత్తలు విజయం సాధించినటువంటి శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ ఇక్కడ అతను చిన్నతనం నుంచి ఎన్నో ప్రయోగాలు చేసి దాన్ని కనుగొనడం కూడా జరిగింది. దాదాపుగా 1000కి పైగా నూతన ఆవిష్కరణలు కూడా చేయడం అనేది కూడా జరిగింది థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ ఎడిసన్ శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఎడిసన్ సన్నటి దారం వంటి ప్లాటినం తీగకుండా విద్యుత్ ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కానీ కేవలం కొన్ని సెకండ్లకు అది మండిపోయింది. సో తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసివేస్తే అంత త్వరగా మండిపోకుండా ఉంటుందనేది ఎడిసన్ భావించాడు. సో ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంట్ను ఉంచి ఆ బుగ్గలో ఉన్న గాలిని తొలగించడం అనేది జరిగింది. ఆ ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగింది. సో దీనితో ఉత్తేజితుడైన ఎడిసన్ వేరువేరు పదార్థాల ప్రయోగాలు చేస్తూ ఇంకా మంచి ఫిలమెంట్ను కోసం ప్రయత్నించాడు. సో అతడు మసిపూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడగా అది 45 గంటల పాటు నిరంతరాయంగా వెలగడం అనేది జరిగింది. సో మసిపూత పూసిన నూలు దారాన్ని ఉపయోగించడం ద్వారా ఎన్ని గంటలు? 45 గంటలు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనం వేసవిలో ఒకే రోజున ఒక వ్యక్తి వెదురుతో చేసిన ఒక విసనకర్రతో గాలి విసురుకోవడం గమనించిన ఎడిసన్ వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెదురు తీగలను ఫిలమెంట్గా ఎందుకు వాడకూడదని భావించి ఆ ఆలోచనను అమలుపరచగా ఆశ్చర్యకరంగా ఫిలమెంట్ చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. చివరగా దూదిని ఫిలమెంట్గా ఉపయోగించి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. సో అనేక ప్రయోగాలు ఫలితంగా నేడు మనం వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు పుట్టడం అనేది జరిగింది. ఇక్కడ 13వ పాఠం చూసుకున్నట్లయితే ఎలా కొలవాలో నేర్చుకుందాం. పొడవుకు ప్రమాణం మీటర్లు, మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తాం. ప్రపంచంలో అతి పొడవైన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్, దీని పొడవు 164.8 కిలోమీటర్లు. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. కాంపాస్ బాక్స్లో ఉండే కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కూడా కొలవవచ్చును. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అడుగు 12 అంగుళాలకు సమానం గుర్తుంచుకోండి. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్. ఒక ఘనపు
సెంటీమీటరు, ఇది ఒక ఘనపు సెంటీమీటర్ నీటికి సమానము. ఇది నెక్స్ట్ కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాల గురించి వివరణలు ఉన్నాయి. మొఘల్ పాలనా కాలంలో భూమిని గజం బిగాలలో కొలిచేవారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. విమానాలు ఓడల వేగాన్ని నాట్లు లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ అంటే 1.852 కిలోమీటర్ ఒక గంటకు సమానంగా చెప్తాము. అదేవిధంగా ఒక మైలు 1.61 కిలోమీటర్కు సమానంగా చెప్పుకుంటాం. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. ఒక మీటర్కు ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఒక మీటర్లో 100 రైట్, ఇక్కడ ఒక మీటర్లో 100 కోట్ల వంతును మనము నానోమీటర్ అని అంటాము. ఒక మీటర్లో 100 కోట్ల వంతును మనము నానోమీటర్గా పేర్కొంటాము. కంప్యూటర్లు, సెల్ ఫోన్ వంటి సాధనాలను మెమోరీని మనము బైట్స్, కిలోబైట్స్లలో, అదే మెగాబైట్స్ అండ్ గిగాజైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తాము. ఒక కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5,000 లీటర్ల నీరు అనేది ఖర్చు అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. పూలదండ పొడవును కొలవడానికి మూరను, ఆటస్థలం పొడవు వెడల్పును కొలవడానికి అంగాలను ఉపయోగిస్తాం. చిర్రగోనె గిల్లిదండ ఆడేటప్పుడు మరో పద్ధతిని ఉపయోగిస్తాం. కర్ర పొడవును కొలవడానికి మనం ప్రమాణంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్కేల్ ఒకసారి చూసుకున్నట్లయితే చాలా కాలం క్రితం ప్రజలు పొడవులను జానా, మూర, అదేవిధంగా అంగాల లేదా జానా, మూర లేకుంటే అంగాల అనే లెక్కల్లో కొలిచేవారు. ఒకరోజు ఒక పొడవైన వ్యక్తి వస్త్రం కొనడానికి ఒక దుకాణానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మూర అంటే పొడవైన వస్త్రం అని అడిగారు. సో దాంతో అతను మూరతో 3 మూరల పొడవైన వస్త్రం కొలిచి తన మూరలో సుమారుగా సగం ఉండే వస్త్రాన్ని అతనికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి చివరికి కొద్ది మంది తెలివైన వ్యక్తులందరూ ఒక చోట సమావేశమే ఒక నిర్దిష్టమైన పొడవు గల స్కేలు కులబద్దను తయారు చేసుకోవాలని నిర్ధారించారు. ఆ స్కేలు పొడవు కంటే తక్కువగా పొడవులను కొలవడానికి దానికి సమానమైన సూక్ష్మ భాగాలు విభజించి విధంగా దానిపై గుర్తులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తర్వాత ఆ ప్రాంత ప్రజలందరూ ఆ స్కేల్ను పొడవుకు సమానమైన పొడవు ఉండే లోహపు స్కేల్ లేదా చెక్క చేసిన స్కేల్ను ఉపయోగించడం ప్రారంభించారు. ఒక ప్రాంత ప్రజలు ఆ దేశపు రాజు ముక్కు దగ్గర నుంచి అతని చేతి మధ్యవేలు వరకు ఉండే దూరాన్ని పొడవులను కొలవడానికి కూడా ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. సో ఇక్కడ వాళ్ళు ఈ దూరాన్ని ఒక గజంగా పిలిచేవారు. ఈ పొడవుకు సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు అక్కడ ప్రజలు వాడేవారు. ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకునేవారు. గజాన్ని 3 సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచేవారు. సో ఆ తర్వాత ప్రతి అడుగును 12 సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా పిలిచేవారు. రైట్, ఈ అంగుళం పొడవును కూడా వారు ఇంకా సమాన సూక్ష్మ భాగాలుగా కూడా విభజించుకున్నారు. ఇదే విధంగా వేరే దేశాల వాళ్ళు కూడా ప్రామాణికమైన సొంత స్కేల్ను తయారు చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రతి దేశానికి ఒక ప్రామాణికమైన స్కేల్ అనేది ఉండేది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని తొలగించడానికి ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, అదేవిధంగా ఇరిడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించడం అనేది జరిగింది. మీటర్ స్కేలు అంతర్జాతీయంగా అంగీకరించబడినటువంటి పరికరము మీటర్ స్కేల్. రైట్, దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ లోహపు కడ్డీ పొడవునే మనం ఒక మీటర్లు అని పిలుస్తున్నాము, ఒక మీటర్ అని. ఈ మీటర్ను 100 సమభాగాలు విభజించారు. ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తున్నాం. దారాలు కొలవడానికి అదేవిధంగా ప్రతి సెంటీమీటర్ 10 సమభాగాలు విభజించారు. ఒక్కొక్క భాగాన్ని మనం మిల్లీమీటర్ అని పిలుస్తున్నాం. ఒక మీటర్ ఈజ్వల్ 100 సెంటీమీటర్లు, ఒక సెంటీమీటర్ ఈజ్వల్ 10 మిల్లీమీటర్గా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం అందరము ఈ లోహపు కడ్డీ పొడవునే ప్రపంచవ్యాప్తంగా పొడవును కొలవడానికి ప్రామాణికంగా వాడుతున్నాం. సో నిజమైన ఈ లోహపు కడ్డీ ప్రస్తుతము ఫ్రాన్స్ దేశంలో మ్యూజియంలో అయితే భద్రపరిచి ఉంది. పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనువైన ప్రమాణం కాదు. సాధారణ కిలోమీటర్ను పెద్ద పొడవులను కొలవడానికి ప్రమాణంగా వాడతాం. ఒక కిలోమీటర్ ఈజ్వల్ మనకు 1000 మీటర్లు. మీటర్ స్కేల్తో పొడవును ఖచ్చితంగా కొలవగలం. నిజ జీవితంలో మనం చెక్కతో కానీ ప్లాస్టిక్ స్కేల్తో ఉపయోగించి మనం పొడవులను కొలవడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే మనము వైశాల్యం అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చదరపు సెంటీమీటర్ను వైశాల్యంను కొలవడానికి ప్రమాణ కొలతగా తీసుకుంటాం, లేదా సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అవసరము సందర్భాన్ని బట్టి చదరపు మిల్లీమీటర్లు, చదరపు అడుగులను వైశాల్యం కొలవడానికి ప్రమాణ కొలతలుగా వాడతాము. అట్టముక్క వైశాల్యం కొలవడానికి చదరపు సెంటీమీటర్ అనేది అనువైన ప్రమాణం. అదేవిధంగా ద్రవాల చూడండి, అట్టముక్క వైశాల్యాన్ని కొలవడానికి అనువైన ప్రమాణం ఏది అంటే చదరపు సెంటీమీటర్ అనేది అనువైన ప్రమాణం అవుతుంది. నెక్స్ట్ ద్రవాల ఘన పరిమాణం కొలవడం. కిరోసిన్, పాలు, నీరు, ద్రవ పదార్థాలన్నీ
ఘన పరిమాణం కొలవడానికి సాధారణంగా మనం కొలజాడీలను ఉపయోగిస్తాం. ద్రవాల ఘన పరిమాణాన్ని మనం లీటర్లలో మిల్లీలీటర్లలో తెలుపుతాం. కొలపాత్ర స్థూపాకారంలో ఉంటుంది, దాని మీద కొలతలు గుర్తించి ఉంటాయి. వీటిని ప్రయోగశాలలో రకరకాల ద్రవాల ఘన పరిమాణం కొలవడానికి ఉపయోగిస్తారు. ఇక ఇక్కడ మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే దుకాణదారుడు కావచ్చు, పాలు, నూనె మొదలైన ద్రవ ఘన పరిమాణం కొలవడానికి కొలపాత్రలు ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఈ నిర్మాణ సమయంలో స్లాబుకు వాడే సిమెంటు, ఇసుక, కంకర మిశ్రమాలను కూడా ఘన పరిమాణంలో కొలుస్తాం. ప్రతి సమఘనము పొడవు, వెడల్పు, అదేవిధంగా ఎత్తు ఒక్కొక్కటి 1 సెంటీమీటర్ కొలతలు కలిగి సమానంగా ఉంటాయి. కాబట్టి ఒక ఘన పరిమాణం 1 సెంటీమీటరు ఇంటూ ఒక సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ అంటే మొత్తం 1 ఇంటూ 1 ఇంటూ 1 సెంటీమీటర్గా ఉంటుంది. ఈజ్ఈక్వల్ ఒక ఘనపు సెంటీమీటర్ అవుతుంది. అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ఈక్వల్ ఒక ఘనపు సెంటీమీటర్కు సమానం అనేది అవుతుంది. జాగ్రత్తగా గుర్తించండి. ఇక్కడ ఘనపు సెంటీమీటర్ను ఘన పదార్థాలు ఘన పరిమాణం కొలవడానికి ప్రామాణిక కొలతగా వాడతాము. కాబట్టి దీర్ఘచతురస్రాకార అట్టెపెట్టే ఘన పరిమాణము మనకు 12 ఇంటూ 1 ఘనపు సెంటీమీటర్ ఉంటే 12 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 3 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు ఈజ్ఈక్వల్ టు 12 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. సో అట్టపెట్టే ఘన పరిమాణం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తుగా మనం తీసుకోవాలి. ద్రవాల ఘన పరిమాణం లీటర్లలో, ఘన పదార్థాల ఘన పరిమాణం ఘనపు సెంటీమీటర్లలో మనం రాయడం అనేది జరుగుతుంది. 1 మిల్లీమీటర్ ఈజ్ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటర్ అవుతుంది. సో అక్రమాకార వస్తువుల ఘన పరిమాణాన్ని కొలపాత్రల్లో కనుక్కోవచ్చును. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనము 14వ పాఠం చూసుకున్నట్లయితే జంతువులలో చలనాలు. చిరుతపులి వేగంగా పరిగెత్తగల జంతువు, ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుంది. నత్త జంతువులో నెమ్మదిగా కదిలే జంతువు, ఇది సెకండ్కు 0.013 నుండి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది. నెక్స్ట్ ప్రపంచంలో దాదాపుగా 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. పక్షులు అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్, దీని పొడవు 5.7 సెంటీమీటర్లు ఉంటుంది. పక్షులకిల్ల మగ ఆస్ట్రిచ్ పక్షి బరువు అనేది దీని పొడవు 345 పౌండ్లు ఉంటుంది, లేదా 156 కిలోలుగా మనము చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఏంటి అంటే ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియంలో పేర్కొన్నారు. మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా మనకు కనిపిస్తాయి. దీన్నే మనం క్రేనియం అని అంటాము. రైట్. ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అని 3 దశలు ఉంటాయి. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికంగా మారుతుంది. మన శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు అనేటివి ఉంటాయి. జాగ్రత్తగా గుర్తించండి. అంటే జిరాఫీలో కూడా మెడలో 7 ఎముకలు ఉంటాయి, మనిషిలో కూడా 7 ఎముకలు అనేటివి ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కండరాల పనితీరు. కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగుతుంది. అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంత స్థితిలోకి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్, ఇక్కడ ఈ విధంగా ఎముకను కదిలించడంలో కండరాలు జతగా పనిచేస్తాయి. మన శరీరంలో అవయవాల కదలికని కండరాలు, ఎముకలు, కీళ్ల మీద ఆధారపడి పనిచేస్తాయి. రైట్, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచిస్తూ వ్యాఖ్య అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి. మరికొన్ని కండరాలు గుండ్రంగా తెల్లగా ఉండే దారాలు లాంటి తంతువులు ఉంటాయి. వీటినే మనము టెండాన్ అని అంటాము. వాటి చివరలు ఎముకకు అతికి ఉంటాయి. టెండాన్లు శరీరంలోని వివిధ కండరాలలో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన దేహంలో వివిధ శరీర భాగాల్లో ఉన్న రకరకాల ఎముకల్ని కలిపి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరిస్తే దీనినే మనం అస్థి పంజరం అని అంటాము. 2 ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని మనం లిగమెంట్లు అని అంటాము. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భుజం నుంచి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయి. పైకి కనిపించే ఎముకను జత్రుక అంటాము. దాని వెనుక వైపు ఉండే ఎముకను మనము రెక్క ఎముక అని అంటాము. సో ఈ విధంగా ఆ రెండింటిని కలిపి మనం భుజాస్తులు అని అంటాము. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చి కొంతసేపు అలాగే ఉంచి ఛాతిలో ఉండే ఎముకలను మెల్లగా ఒత్తి చూస్తే ఎముకలు ఛాతి మధ్య నుండి వీపు వరకు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని మనం పక్కటి ఎముకలు అని అంటాం. పక్కటి ఎముకలు వంగి ఉండి వెన్నెముకకు ఛాతి ఎముకలు కలుపుతూ ఉరా పంజరాన్ని ఏర్పరుస్తాయి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీపు ఈ ఉరో భాగంలో ఉన్న ముఖ్యమైన అవయవాలను రక్షిస్తుంది. వీపు మధ్య భాగంలో మెడ కింది నుండి నడుము వరకు ఉన్న పొడవైన ఎముకల నిర్మాణం ఉంటుంది. దీన్ని మనం వెన్నెముక అని అంటాము. వెన్నెముక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. ఈ చిన్న ఎముకలను వెన్ను పూసలు అని అంటాము.
వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. శైశవ దశలో చూసుకున్నట్లయితే వెన్నెముకలో 33 వెన్నుపూసలు అనేటివి ఉంటాయి శైశవ దశలో. ఆ తర్వాత చివర 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి. సో 33 అనేటివి లాస్ట్కు చివర 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ మనము నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే 2 చేతులతో నడుము కింది భాగంలో నొక్కినప్పుడు 2 వైపులా ఒకే విధమైన ఎముక ఉండడం గమనిస్తాయి. ఈ ఎముక నిర్మాణాన్ని మనం శ్రోణి మేకల లేదా ఉరో మేకల అని అంటాము. ఇది కటివలయాన్ని ఎముకలతో తయారవుతుంది. కటివలయ ఎముకలతో తయారైంది పొట్ట కింద భాగాన్ని ఆవరించి ఉంటుంది. కూర్చోడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క శ్రోణి మేకలు లేదా ఉరో మేకలు. పుర్రె ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణం ఈ పుర్రె. ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్లు కలిసిపోయి ఉంటాయి, కదలని కీళ్లుగా ఏర్పడతాయి. చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. ఈ భాగాలు మృదులాస్థితో ఏర్పడతాయి. చెవి ముక్కులోని భాగాలు మృదులాస్థి కూడా ఎముకే. మృదులాస్థి మెత్తగా ఎటువైపు వంచితే అటు వైపు వంగుతుంది. ఇలాంటి మృదులాస్థి శరీరంలో పక్కటెముకలకు స్టెర్నంకు మధ్య వెన్నెముకలో వెన్నెపూసల మధ్య కూడా ఇలాంటి మృదులాస్థి ఉంటాయి. వెన్నెముక ఒక స్ప్రింగ్ లాంటిది అని మీరు గుర్తించండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్థి వెన్నెముక యొక్క వెన్నెపూసల మధ్య ఉంటుంది. వెన్నెముక అన్ని దిశల్లో కలవడానికి మృదులాస్థి ఉపయోగపడుతుంది. ఎముకలు అనేటివి వంగవు. మానవ అస్థిపంజరం అనేక ఎముకలతో ఏర్పడింది. ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్లు అనేటివి ఉంటాయి. కీళ్లు ఉండటం వల్ల మన శరీరం అవయవాలు కదిలించగలుగుతున్నాం. మన శరీరంలో ఉండే రకాల కీళ్లు శరీర కదలికలు వివిధ పనులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. బంతి గిన్నె కీలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక, గిన్నె వంటి ఎముకల్లో అమరి ఉండే కీలును బంతి గిన్నె కీలు అంటాం. ఈ కీలు ఎముక అన్ని వైపులా సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. మడత బందు కీలు ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చెయ్యి చాపండి, రెండో చేతితో మొదటి చేతిని ముంజేతి దగ్గర పట్టుకోండి. ముంజేతి దగ్గర చేతిని అన్ని దిశలో కదిలించడం సాధ్యం కాదు. సో ఒక పరిధి వరకు మాత్రమే చేతిని మనకు మడవగలం, అంతకన్నా వెనుకకు మడవగలం సాధ్యం కాదు. సో అక్కడ మడత బందు కీలు అనేది ఉంటుంది. సో మెడల కీలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మెడలోని కీలు మడత బందు కీలు బంతి గిన్నె కీలుకు భిన్నంగా ఉంటుంది. ఈ కీలు తలను పైకి కిందికి పక్కలకు కదల్చడానికి ఉపయోగపడుతుంది. ఈ మన మడత బందు కీలు. మెడలో ఉండే కీలు మనము బొంగరపు కీలు అని కూడా అంటాము. మనం తలను బొంగరంలాగా గిరగిరా తిప్పలేము, కానీ బొంగరపు కీలు అనేది అనడం అనేది కూడా జరుగుతుంది. కదలని కీలు అంటే ఇది పుర్రె ఎముకల మధ్య ఉన్న కీళ్ళు కదలవు కాబట్టి వాటిని కదలని కీళ్ళు అని కూడా అంటాం. సో కదలని కీళ్ళు పుర్రెలో ఉంటాయి. పుర్రెలో ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడతాయి. నోరు తెరిచినప్పుడు కింద దవడ మాత్రమే కదులుతుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీలు, అందువల్ల మనం పై దవడను కదిలించలేము. జంతువులలో చలనం మన శరీరంలో ఉండే కండరాలు ఎముకలు కీళ్ళ వలన మనం అవయవాలను కదిలించగలుగుతున్నాం. చేపల చలనం చేపలు నీటిలో ఈదుతాయి. ఇవి నీటిలో ఈదడానికి చలనాంగాలు ఉపయోగపడతాయి. చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ చేప అస్థిపంజరం అనేది బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. ఇది ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. దీనివల్ల ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధమైన క్రమబద్ధమైన కుదుపుతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది. చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది. నెక్స్ట్ పక్షుల చలనం ఒకసారి మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ పక్షుల చలనం చూసుకుంటే పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి. పక్షి శరీరంలో గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది. పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి. వెనుక జత కాళ్ళు ఎముకలు నడవడానికి చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్ళు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలు మారి పైకి కిందికి ఊపుతూ ఎగరడానికి సహాయపడతాయి. నెక్స్ట్ పాములలో చలనం ఒకసారి మనం గమనించినట్లయితే పాములలో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. పాము చలించేటప్పుడు దాని శరీరం వెనుక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది. ప్రతి వంపు భూమిపై ఒత్తిడి కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది. సో పాములు నేల మీద పాకడమే కాకుండా ఇతర రకాలుగా కూడా చలిస్తాయి. నత్తల చలనం ఒకసారి మనం గమనించినట్లయితే నత్తను గాజు పలకలపైన ఉంచి నత్త నడవడం మొదలు పెట్టగానే చలనాన్ని గమనించండి. ఒక మందమైన నిర్మాణం అంటే నత్త గుల్ల కర్పరం నుంచి బయటకు వస్తుంది. దీన్నే మనము పాదము అంటాము. ఒక దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. పాదం అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది. సో ప్రతి జీవుల చలనం ఒక ముఖ్యమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ మనము 15వ పాఠం చూసుకున్నట్లయితే కాంతి, నీడలు, ప్రతిబింబాలు. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటాము. ఇవి వివిధ పాలలో కలిసి అనేక రంగులు ఏర్పడతాయి. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. కాంతి సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల ఇక్కడ చూసుకున్నట్లయితే
నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. కాంతి సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటాము. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి, జాగ్రత్తగా గమనించి. నెక్స్ట్ లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణుతుల తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయాలలో కూడా నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమంలో కాంతి వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బల్బ్ అనేది వెలిగినప్పుడు బల్బ్ నుంచి వచ్చిన కాంతి ఒక వస్తువు మీద పడి తిరిగి ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది. అంటే ఇలా వస్తువు నుంచి బయలుదేరిన కాంతి మన కంటిని చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలుగుతాం. కాంతినిచ్చే వస్తువును కాంతి జనకం అని అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సూర్యుడు, వెలుగుతున్న విద్యుత్ బల్బు, వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతి జనకాలు. వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువున్నా కాంతి జనకంలాగా పనిచేస్తుంది. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రవహింపజేయలేవు కాబట్టి ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. వీటిని కాంతి నిరోధక పదార్థాలు అని అంటాము. నెక్స్ట్ గాజు, గాలి వంటి పదార్థాలు తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపజేస్తాయి. కావున ఇటువంటి పదార్థాలు నీడలు ఏర్పడవు. వీటిని మనం పారదర్శక పదార్థాలు అంటాము. పాలిథిన్ కవరు, నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు వాటి గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపజేస్తాయి. సో వాటిని మనము ఇటువంటి పదార్థాలను మనము అస్పష్టమైన నీడలు ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలని అంటాము. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అన్ని వస్తువుల నీడలు ఏర్పడవు. అన్ని వస్తువులకు నీడలు అనేటివి ఏర్పడవు. అపారదర్శక వస్తువులు మాత్రమే స్పష్టమైన నీడలను ఏర్పరుస్తాయి. కాబట్టి నీడలు ఏర్పడాలంటే కాంతితో పాటు అపారదర్శక వస్తువు కూడా కావాలి. నీడలు ఏర్పడడానికి భూమి ఒక తెరగా పనిచేస్తుంది. మన సాంప్రదాయ కళ రూపాల్లో తోలు బొమ్మలాట ఒకటి. ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శిస్తారు. నీడను చూసి అవి ఏ వస్తువుల వల్ల ఏర్పడ్డాయి గుర్తించలేము. నెక్స్ట్ కాంతి సరళ రేఖల రుజు మార్గంలో ప్రయాణిస్తుందని భావించినప్పటికీ మాత్రమే వస్తువులకు ఏర్పడిన నీడల ఆకారాలను ఊహించగలం, వివరించగలం, గీయగలం. ప్రాచీన కాలంలో ప్రజలు వస్తువులను నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారానే కాంతి సరళ రేఖ మార్గం ప్రయాణిస్తుందనే అవగాహన అనేది ఏర్పరచుకోవడం జరిగింది. పిన్ హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి సరళరేఖ మార్గపు పిన్ హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి సరళరేఖ మార్గపు ప్రయాణమని అవగాహన చేసుకోవచ్చు. ఈ కెమెరాలోని పిన్ హోల్ అంటే సూక్ష్మ రంధ్రం గుండా పెద్ద వస్తువులను చూడవచ్చును. పిన్ హోల్ కెమెరా తయారీకి కావాల్సిన వస్తువులు 8 సెంటీమీటర్ల వ్యాసం, 30 సెంటీమీటర్ల పొడవు గల పీవీసీ గొట్టం కావాలి. 7 సెంటీమీటర్ల వ్యాసం, 30 సెంటీమీటర్ల పొడవు గల పీవీసీ గొట్టం, నలుపు డ్రాయింగ్ షీట్ లేదా ముదురు రంగు డ్రాయింగ్ షీట్ కావాలి. 1 మిల్లీలీటర్ కొబ్బరి నూనె, 2 రబ్బర్ బ్యాండ్స్, గుండు సూది, తెల్ల కాగితం A4 సైజ్ది, నలుపు డ్రాయింగ్ షీట్లు, కొంత ముక్క కత్తిరించి లావు గొట్టం ఒక కొనకు మూతల అమర్చి రబ్బర్ బ్యాండ్ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ నల్ల కాగితం మూత మధ్యలో గుండు సూదితో ఒక సన్న రంధ్రం చేయాలి. తెల్ల కాగితాన్ని చూసినప్పుడు సన్న గొట్టం ఒక కొనకు మూతల అమరి రబ్బర్ బ్యాండ్ వేయాలి. సో ఈ తెల్ల కాగితం మూతపై 4 చుక్కల కొబ్బరి నూనె వేసి మూత భాగమంతా పుయ్యండి. అప్పుడు పాక్షిక పారదర్శకంగా మారి తెర వల్లే ఉపయోగపడుతుంది. సో తెల్ల కాగితం మూత గల సన్నపు గొట్టాన్ని లావు గొట్టంలో వెనుక నుండి లోపలికి అమర్చండి. ఒక పిన్ హోల్ కెమెరా సిద్ధమైనట్లే. కొవ్వొత్తి మంట ప్రతి బిందువు నుండి కాంతి అన్ని వైపులా రుజు మార్గం లేదా సరళ మార్గంలో ప్రయాణిస్తుంది. కానీ ఒక ప్రత్యేక దశలో పిన్ హోల్ వైపుగా వచ్చిన కాంతి కిరణాలే కెమెరాలోనికి ప్రవేశిస్తాయి, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొవ్వొత్తి మంట పై భాగం నుంచి వెలువడిన కాంతి పిన్ హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్ల జరుగుతుందని మనం అర్థమవుతుంది. వెలుగుతున్న కొవ్వొత్తి పిన్ హోల్ కెమెరా ద్వారా చూసినప్పుడు తెరపై కొవ్వొత్తి మంట ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. పూర్తి కొవ్వొత్తి ప్రతిబింబం ఏర్పడదు. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీన్నే మనము పరావర్తనం అని అంటాము, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే సజీవులు, నిర్జీవులు. లాస్ట్ లెసన్. కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపుగా 20 నుంచి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. మన నోటిలో నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. కోడిగుడ్డు తెల్ల సొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ అనేది ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. అదేవిధంగా కొన్ని మొక్కలు పగలు మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేల రక్తాన్ని అదేవిధంగా మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేల రక్తాన్ని పంపు చేయగలుగుతుంది. మన చుట్టూ ఉన్న వాటిలో సజీవులు, నిర్జీవులు ఉన్నాయి. సజీవుల లక్షణాలు లేని వాటిని మనము
నిర్జీవులు అని అంటాము. బ్యాక్టీరియాలు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు. జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీన్ని మనం కిణ్వనం అని అంటాము. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే. మురికి నీటిని పరిశుభ్రం చేసే కేంద్రాల్లో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకరస్ జాన్సన్ అతని తండ్రి హెన్స్ మైక్రోస్కోప్ను తయారు చేశారు. సో కొన్ని లక్షణాలు కొన్ని సజీవులలో సర్వసాధారణంగా ఉంటాయి. మొక్కలు కూడా మన మాదిరిగా ప్రాణం ఉన్న జీవులే. మొక్కలు మన మాదిరిగా పెరుగుతాయి కానీ అవి కదలలేవు. సజీవులలో చలనం. సజీవులు ఒక చోటు నుంచి మరొక చోటికి ఎలా చలిస్తాయి? మొక్కలు ఒకటి వికసించడం, ముడుచుకోవడం వంటి కొన్ని చలనాలు ఉంటాయి. మానవుడు మొక్కలు నాటి పెంచడమే కాకుండా సహజ సిద్ధంగా విరివిగా రకరకాల విత్తనాలు వ్యాప్తి చెందిన ఒకే రకమైన మొక్కలు వేర్వేరు ప్రాంతాల్లో పెరుగుతాయి. ఆహారం జీవులు. చాలా రకమైన మొక్కలు వేర్ల ద్వారా నీటిని ఖనిజాలను నేల నుంచి గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు ఆకులలో ఆహారం తయారు చేసుకుంటాయి. మొక్కలు ఆకులలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మనం ఆహారం తయారు చేసుకుంటాము. మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్ సూర్యరశ్మి సమక్షంలో ఉండే ఆకుపచ్చ భాగంలో ఆహారాన్ని తయారు చేసుకుని దీన్నే మనం కిరణజన్య సంయోగ క్రియ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ సజీవులలో పెరుగుదల. విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు చెట్లుగా పెరుగుతాయి. మానవ శిశువు పురుషుడిగా లేదా స్త్రీగా పెరుగుతారు. సో మొక్కలు ఎప్పటికప్పుడు కొత్త కొమ్మలను ఉత్పత్తి చేస్తూ వాటిలో పెరుగుదలను చూపిస్తాయి. మొక్కలు జీవితాంతం పెరుగుతుంటాయి కానీ మనలో ఆ మాదిరిగా పెరుగుదల ఉండదు. మన శరీరంలో కొన్ని భాగాలు జీవితాంతం పెరుగుతుంటాయి. నిర్జీవులు పెరగలేవు. పెరుగుదల సజీవుల ప్రత్యేక లక్షణం. అన్ని జీవులకు ఈ లక్షణం ఉంటుందా? ఆవు విశ్రాంతి తీసుకునేటప్పుడు దాని ఉదారాన్ని పరిశీలించినట్లయితే అది మెల్లగా కదులుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఆవు శ్వాసిస్తుందని అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మొక్కకు ముక్కు ఉంటుందా అంటే కలబంద మాదిరిగా మందంగా ఉండే రసభరిత పత్రాన్ని తీసుకోండి. దాన్ని వెలుపలి సన్నటి పొరను తీసి స్లైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తే మనకు ఈ విధంగా రంధ్రాలు అనేటివి ఏర్పడతాయి. సో పటంలో చూపిన నిర్మాణాల ఆధారం వాటిని మనం పత్ర రంధ్రాలు అంటాం. వాయువు వినిమయంలో పత్ర రంధ్రాలు తోడ్పడతాయి. సజీవులు ఆహారాన్ని తీసుకుంటాయి. జీర్ణక్రియ తర్వాత వ్యర్థాలు శరీరం నుంచి తొలగాలి. మన శరీరంలో జరిగే అనేక రకాల జీర్ణక్రియల్లో వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో కణాలలో నిల్వ ఉండిపోతాయి. ఇవి బయటికి వెలువడవు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం బాగా కష్టపడి పనిచేస్తే మన శరీరం చెమటతో తడిసిపోతుంది. చెమట ఒక వ్యర్థ పదార్థం. మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు తొలగించే విధానాన్ని విసర్జన క్రియ అని కూడా అంటాం. అదేవిధంగా జంతువులు రకరకాల వ్యర్థాలను విసర్జిస్తాయి. అందులో ముఖ్యమైనవి పేడ, మూత్రం, చెమట. నెక్స్ట్ మొక్కలు కూడా వ్యర్థాలను విసర్జిస్తాయి కానీ విసర్జించే విధానం జంతువులలాగా ఉండదు, వేరుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేరొక కాండం మీద చిక్కటి పదార్థం తుమ్మ, వేప, మునుగ చెట్ల కనబడుతుంది. అది వాటి విసర్జక పదార్థం. విసర్జక పదార్థాలను మనం పనికిరాని దుర్గంధ భరిత పదార్థాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ జంతువులను విసర్జించే పదార్థాలను మనం ఎరువులుగా వాడతాం. మొక్కలు స్రవించే జిగురు, రెసిన్లను కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే. పిల్లలను కనడానికి గుడ్లు పెట్టే పక్షులను అండోత్పదకాలు అంటాము. గుడ్లు పెట్టకుండా పిల్లలను కనే జంతువులు శిశోత్పదకాలు అంటాము. విత్తనాలు మొలకెత్తి మొక్కలు మెలుస్తాయి. దీన్ని బట్టి మొక్కలు కూడా పిల్లలను కంటాయని అర్థం. నెక్స్ట్ విత్తనాలు మొలకెత్తడం అనేది ఒక రకంగా పిల్లలు కనే విధానమే. ఇవే కాకుండా ఇతర పద్ధతుల ద్వారా పిల్లలు కంటాయి. జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మొక్కలను కూడా ప్రాణం ఉంటుందని, అది కూడా ప్రతిస్పందిస్తాయని చెప్పారు. ఈ పరిశీలనల ఆధారంగా మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మొక్కలు పగలు వికసిస్తే కొన్ని రాత్రి వికసిస్తాయి. కాంతి ప్రతిస్పందిస్తాయి కాంతికి. శీతాకాలంలో చాలా చెట్ల ఆకులు రాలిపోతాయి. ఇవి ఉష్ణోగ్రతకు స్పందిస్తాయి. శీతాకాలంలో రాలిపోతాయి, వేసవి కాలంలో కూడా రాలిపోతాయి. అత్తిపత్తి లేదా టచ్ మీ నాట్. అత్తిపత్తి లేదా దాన్ని మనం మైమోసా అని కూడా అంటాము. సో వానపాము మీదికి మనం కాంతి పడేటట్లు చేసినప్పుడు అది చీకటి ప్రదేశంలోకి వెళ్తుంది. విత్తనాలు మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. సో చనిపోయిన మొక్క కానీ జంతువు కానీ మరి ఇతర సజీవ కానీ కుళ్ళిపోయి నిర్జీవ అంశాలుగా మారుతాయి. చనిపోయిన జీవులన్నీ నిర్జీవులుగా అని చెప్పలేము. అవి సజీవులుగా నిర్జీవులకు నడుమ ఏర్పడే అంశాలు. కొన్ని జీవులు కంటికి కనబడవు, వాటిని మనం చూడలేము. వాటిని సూక్ష్మదర్శిని సాయంతో చూడగలం. ఇలాంటి వాటిని మనం సూక్ష్మ జీవులు అని కూడా అంటాం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనం కంటి ద్వారా చూడలేని అతి సూక్ష్మమైన జీవులను చూడడానికి ఉపయోగించేది సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శిని భూతద్దం మాదిరి పనిచేస్తుంది. దాని అంతకంటే శక్తివంతమైనది ఉంటుంది. సో సూక్ష్మదర్శనం ముఖ్యంగా రెండు అంశాలు ఉంటాయి. ఒకటి నిర్మాణాత్మక అంశాలు, రెండు దృశ్య అంశాలు ఉంటాయి. పీఠం, ఆధారం, చేతి వంపు వంటివి నిర్మాణాత్మక అంశాలు. అక్షికటకం, వస్తుకటకం, స్థూల సవరిణి, సూక్ష్మ సవరిణి, అదేవిధంగా కాంతి దర్పణం, స్లైడ్ వంటివి దృశ్య అంశాలుగా మనము చెప్పుకుంటాం.
మోల్డ్ను సజీవులు అని చెప్పవచ్చును. కుళ్ళిపోయిన పదార్థం పైన పెరిగే ఈ మోల్డ్ నుండి కొత్త మోల్డ్ ఉత్పత్తి అవుతుంది, అది కూడా పెరుగుతుంది. కాబట్టి దీని మోల్డ్ కూడా సజీవం అనేదిగా చెప్పుకోవచ్చును. సూక్ష్మదర్శినిలో కనబడే సూక్ష్మజీవులను బ్యాక్టీరియా అంటాం. బ్యాక్టీరియా వివిధ ఆకారాల్లో ఉంటాయి. పెరుగులో కనబడే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీనిలో లాక్టోబాసిల్లస్ అంటాము, ఇది పెరుగుగా మారుస్తుంది పాలను. బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరు వ్యాపిస్తూ రకరకాల వ్యాధులను కూడా కలిగిస్తాయి. బ్యాక్టీరియా ప్రపంచం అంతటా వ్యాపించి ఉంది. ఇది ప్రతి దేశంలో ఉంటాయి. వీటిలో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి. సూక్ష్మజీవులు మనకు కనబడకపోయినా ప్రతి చోట ఉంటాయి, వాటిని కంటితో చూడలేము. మైక్రోస్కోప్ అనేది వంటి సాధనాల ద్వారా కొన్నింటి మాత్రమే చూడగలం. సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది, అవి జీవ ప్రపంచంలోనే భాగం. ముఖ్యాంశాలు కొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ జగదీష్ చంద్రబోస్ భౌతిక శాస్త్రవేత్త, క్రెస్కోగ్రాఫ్ సృష్టికర్త, శ్రీనివాస రామానుజన్ ప్రధాన సంఖ్యల సృష్టికర్త. వాళ్ళ యొక్క సంవత్సరం ఆయన చనిపోయిన రోజు కూడా ఉంది, చూసుకోండి.